మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ప్రారంభ ప్రార్థన మొదలుకుని పాటల ద్వారా ఆరాధన కార్యక్రమాన్ని బట్టి అయ్యా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. అలాగే సమయంలో నీ వాక్య పాద సన్నిధికి మేము వస్తున్నాం ప్రభువా. నీ వాక్యము చుంటితేనే దారుల కంటే మధురమైనది. నీ వాక్యము చీకటిలో ఉన్న వారికి వెలుగునిచ్చేది, పడిపోయిన వారిని లేవనెత్తేది. అయ్యా మరి స్థానిక బిడ్డలు, ఇరుగు పొరుగు వారు, అలాగే వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారు అనేక మంది ఉన్నారు. దేవా నీ వాక్యము చేత వారు ఆకర్షించబడాలి, నీ వాక్యము చేత పట్టబడాలని విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను. నిలబడిన నీ సేవకునని నేను బలహీనుని ప్రభువా, బలపరచి మీ నామానికి మహిమకరంగా వాడుకొనమని మీ చిత్తాన్ని ప్రకటించడానికి సహాయించండి. కాని మాట నా నోట రానీక, నా పెదవుల్ని కాల్చండి. పరిశుద్ధమైన, యోగ్యమైన, విలువైన, అనేకుల్ని బలపరిచే మాటలు, కుటుంబాలను కట్టే మాటలు, అయ్యా ఆత్మీయంగా బలపరచబడే మాటలు ప్రకటించబడడానికి సహాయించమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి ప్రభు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. సమయం చాలా విలువైంది. పొట్టు గాలికి ఎగురుతున్నట్లుగా సమయం గతించిపోతున్నదని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు చాలా వేదన, చాలా బాధ కలుగుతుంది. ఏంటంటే ప్రార్థన చేస్తుంటే ఒక్కొక్కరు జ్ఞాపకం వస్తున్నారు. మందిరానికి వచ్చే వాళ్ళందరూ జ్ఞాపకం వస్తున్నారు. మరి ఓల్డ్ చర్చిలో ఉన్నప్పుడు మందిరంలో సరిపోకపోతే బయట రేకు వేసి ఆ బయట పురుషులు కూర్చునేవాళ్ళు, లోపల స్త్రీలు కూర్చునేవాళ్ళు. పాలు రంగ గారు కానివ్వండి, బ్రదర్ యేసు గారు కానివ్వండి, ఇంకా సాయి కానివ్వండి, సత్తుబొండే కానివ్వండి, ఇప్పుడు నాని గారి కానివ్వండి, మందిరానికి వస్తూ ఏ విధంగా వెనుదిరిగి వెళ్ళిపోతున్నారో ఆలోచిస్తుంటే చాలా బాధ కలుగుతుంది. ఏర్పరచబడిన వారిని సైతం సాతాను మోసపరుస్తాడని వాక్యమే చెప్తుందండి. మనలో క్రైస్తవుల్లో కూడా, విశ్వాసుల్లో కూడా, దేవుని మందిరానికి వచ్చిన వారిలో కూడా సమస్య వస్తే ప్రభు పాదాలు పట్టుకుని కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నారు. సమస్య తొలగిపోయిన తర్వాత మరలా లోకంలోకి వ్యర్థమైన వాడి తట్టు తిరిగి వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. వారిని బట్టి చాలా వేదనతో ఈరోజు ప్రార్థన చేశాను. కానీ దైవజనుడిగా, సంఘబిడ్డలుగా మనందరి చేతుల్లో ఏం లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ రోజున మనం బలపరుద్దామంటే బలవంతం చేస్తున్నారని నిందలేస్తున్నారు. కాబట్టి ఎవరిని కూడా మనం ఫోన్ చేసి కానీ లేకపోతే వ్యక్తిగతంగా వెళ్ళి కానీ మనం మన సహోదరుడే కదని మాట్లాడుతున్నాం. కానీ చాలా భయంకరమైన వ్యతిరేకతలు వస్తున్నాయి. అందుకని ఫోన్ చేసి మాట్లాడడానికి కూడా భయం వేస్తుంది. కాబట్టి నేను ఒక మాట జ్ఞాపకం చేసుకుంటున్నాను. యేసుప్రభులు వారు చెప్పారు, నా తండ్రి చేత ఆకర్షించబడిన వారు నా యొద్దకు వస్తారు, రక్షణకు సిద్ధపరచబడిన వారు దేవుని మందిరానికి వస్తారు. ధాన్యము కొట్టులో వేయబడిందంటే, కొట్టు అంటే మందిరం, ధాన్యము కొట్టులో వేయబడుతుంది అంటే పరలోకం లేదా పరలోక రాజ్యం. పొట్టు ఆరని ఏమంటే అగ్నిలో వేయబడుతుందంట. మందిరానికి వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నటువంటి వారిని బట్టి వాక్యం చెప్తుంది ఏంటంటే మరణకరమైన పాపం అంటున్నది. మరణకరమైన పాపము గలదు, మరణకరము కాని పాపము కలదు. ఏంటండి మరణకరమైన పాపం అంటే? ఒక్కసారి దేవుడు యెహోవా ఉత్తముడని రుచి చూచిన తర్వాత మరలా వెనుదిరుగుతున్నారు చూడండి, అది మరణకరమైన పాపం, క్షమించరాని పాపం. చాలామంది మందిరానికి వస్తున్నారు, వెనుదిరిగి వెళ్ళిపోతున్నారు. మరలా వచ్చే విశ్వాసుల్లోనైనా అందరూ విశ్వాసులా పరిపూర్ణంగా ఉన్నారంటే కాదు. రెండు పడవల మీద కాలేస్తున్నారు. అవ్వ కావాలి, బొవ్వ కావాలి అంటున్నారు. వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి అంటున్నారు. వీళ్ళే కొన్ని దినాలకి మరలా లోకంలోకి పూర్తిగా వెళ్ళిపోతారు. నేను అంటాను, ఇప్పుడే డిసైడ్ చేసుకోండి. యేసుక్రీస్తు నిజమైన దేవుడా, లేదా లోకంలో ప్రపంచంలో ఉన్నవారు చేస్తున్నటువంటి ఆరాధనలు, ఆరాధించబడుతున్నటువంటి వారు నిజమైన దేవుడా? ఎటో కట్టు ఇప్పుడే డిసైడ్ చేసుకోండి. రెండు తలంపుల మధ్య తడబడద్దు. ఇదే విషయాన్ని ఏలియా గారు కూడా పర్వతం మీద చెప్పారు కదండి, సవాల్ చేశారు. యెహోవా దేవుడా, బయలుదేవుడా? యెహోవా దేవుడైతే ఇటు రండి, బయలుదేవుడైతే ఇటు రండి. ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందరు? దేవుని మందిరానికి వస్తూ కూడా, బాప్తిసం తీసుకుని బలలో పాలపంపులు పొందుతూ కూడా ఈ రోజున రెండు తలంపుల మధ్య మనం ఉంటున్నామంటే అది పిచ్చితనం, మూర్ఖత్వం, అజ్ఞానం, అవివేకం. అందుకని దేవుడు సెలవిస్తున్నాడు, భ్రష్టులైన అవిశ్వాసులారా. ఏమంటున్నాడండి దేవుడు? భ్రష్టులైన అవిశ్వాసులారా, భ్రష్టులైన పిల్లలారా, పిల్లలారా అంటున్నాడు. తప్పిపోయిన కుమారుడు కుమారుడే, తండ్రి దగ్గర ఉన్న కుమారుడే. తప్పిపోయిన కుమారుడనే రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకని తప్పిపోయిన భ్రష్ట స్వభావంతో ఉన్న వారిని కూడా దేవుడు ప్రేమతో పిల్లలారనే పిలుస్తున్నాడు. భ్రష్టులైన పిల్లలారా. భ్రష్ట స్వభావం చాలా మందిని పట్టి పీడించేస్తుంది.
కొంతమంది ఏమో లోకంలో వ్యర్థమైన వాడు తిరుగుతున్నారంటే, కొంతమంది వస్తే వస్తారు, లేకపోతే రారు. రావాలనుకుంటే వస్తారు, లేకపోతే లేదు. వాళ్ళ ఇష్టం అయిపోయింది. నేను రికార్డ్ చేసిన తర్వాత ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వాళ్ళు కూడా వినాలి. భక్తి చేయడం అనేది దేవుడు చెప్పింది చేయాలి. మనకు నచ్చింది చేయడం భక్తి కాదు. దేవుడు చెప్పింది చేయటమే భక్తి. మనకు నచ్చింది చేయడం భక్తి కానీ కాదు. చాలా మంది నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దయచేసి అలాంటి అవిశ్వాసులు, మొండి విశ్వాసులు, ఏమంటే భ్రష్ట స్వభావం కలిగిన వారు ఎవరైనా ఉంటే, ఈ 2025 ఆఖరులో ఉన్నాం. ఈ సంవత్సరపు ఆఖరులోనైనా మనం మారు మనసు పొందుదాం. మానక ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వద్దాం, దేవుడిని ఆరాధన చేద్దాం. ఎందుకంటే అంత్య దినాల్లో మనం ఉన్నాం. మరలా చెప్తున్నాను, అపాయకరమైన కాలాలు, దుర్దినాల్లో మనం ఉన్నాం. చాలా అలర్ట్గా, చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి. మనం చచ్చిపోతామేమో అని కాదండి, జాగ్రత్త. నేను చెప్పేది ఈ భౌతిక మరణం గురించి కాదు, ఆత్మీయ మరణం. ఆధ్యాత్మికంగా వెనుదిరిగిపోతామేమో అని భయం కలిగి ఉండాలి. దేవుని నమ్ముకున్నా నమ్ముకుపోయినా, మందిరానికి వచ్చినా రాకపోయినా, ఏమండి మనందరం కూడా చనిపోతాం. నాస్తికుడు కూడా చనిపోతాడు. కాబట్టి నేను జాగ్రత్త చెప్పేది ఏంటంటే, మీ ఆత్మీయ జీవితంలో నుంచి సాతాను ఏదో ఒక విధంగా మిమ్మల్ని లోకంలోకి లాగే ప్రయత్నాలు జరుగుతున్నాయి. చాలా మంది వెళ్ళిపోతున్నారు మన కన్నుల ముందుగా. అందుకే ఇంక నేను వాళ్ళకి ఫోన్ చేయాలనుకుంటలేదు, వ్యక్తిగతంగా కూడా మాట్లాడాలనుకోవాలంటలేదు. ఎందుకంటే ప్రార్థన చేస్తాను. దేవుడే వాళ్ళని దర్శించాలి, దేవుడే వాళ్ళని ప్రేరేపించాలి, దేవుడే వాళ్ళని గద్దించాలి, దేవుడే వాళ్ళని తీసుకురావాలి. తప్ప మన ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థ ప్రయత్నాలే. కానీ మన ఒక్క ప్రయత్నం చేద్దాం, నమ్మకంగా ప్రార్థన మాత్రం చేద్దాం. యవనస్తుల పేర్లు ఎంతమంది పేర్లు చెప్పాను. ఇది నా బామ్మర్దినే మార్చుకోలేకపోతున్నాను నేను. ఇంకా బయట ఉన్నటువంటి వ్యక్తిగత కుటుంబాలకి నేనేం చెప్పగలుగుతాను చెప్పండి. కరోనా నుంచి 99% చావు దగ్గరికి వెళ్ళిపోయాడు. మరి స్తుతి గుడికి పెట్టుకుని సాక్ష్యం చెప్పాడు. మరి ఏంట్రా ఈ రోజునంటే ఏవేవో సాకులు వంకలు చెప్తున్నాడు. ఏమైనా చేయగలమా? చేయలేం. నా అన్నదమ్ములు, బాబామరుదులు, అక్క చెల్లెమ్మలు, నా ఇంటి పెరటి వారి కొరకు ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేయడం నా ధర్మం. దేవుడు కృప చూపిస్తే వాళ్ళందరూ కూడా మారు మనసు పొందుతారు. యవనస్తులు ఎంతమంది అండి ఈ రోజున? శనివారం చక్కగా మందిరానికి వస్తున్నారు, దూరం నుంచి వస్తున్నారు. యవనస్తులు ఎవరైనా వస్తే మరి వారికి ఆ శనివారమే కాదు, ఆదివారం కూడా రాలేని వాళ్ళు, వృద్ధాప్యులు, మామగారు వస్తారు ప్రతి నెల బల్లారాధనకి. అలాంటి వారిని డ్రాప్ చేయాలి సంఘం. తెనాలి వెళ్ళాను. తెనాలి వెళ్తే సపరేట్గా ఒక వ్యాన్ ఉందండి. దూరం నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా ఆ వ్యాన్లో దింపుతున్నారు. దేవుని చిత్తం అయితే మనకు కూడా అటు వ్యాన్ దేవుడు ఇచ్చును గాక. ఈ కాలనీ నుంచి వచ్చే వారందరినీ కూడా ఆ వ్యాన్లోనే దింపుతాము గాక. అలాగని వాడుకట్లో ఈ సమీపం నుంచి వచ్చే వాళ్ళందరినీ కాదమ్మోయ్, దేవుని స్తోత్రం కలుగునుగా. యవనస్తులు సహకరించాలండి. నేనే వాక్యం చెప్తున్నాను, మరి నేనే ముగించుకుని మరలా నేనే డ్రాప్ చేసి వస్తున్నాను. మరి ఆలోచన ఉండాలిగా సంఘానికి. అయ్యో పాస్టర్ గారు ఇబ్బంది పడుతున్నారు, పాస్టర్ గారి స్థానంలో మనం ఉండి కొద్దిగా దూరం నుంచి వచ్చే వాళ్ళని డ్రాప్ చేద్దాం అని యవనస్తులకు ఉండాలి. దాన్ని ఏమంటారంటే కామన్ సెన్స్ అంటారు, జ్ఞానం అంటారు, సొంత పనులు. దేవుని వాక్యం చెప్తుంది, మీలో ప్రతివాడును తన సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను ఇలా డ్రాప్ చేస్తే సిగ్గా, అలా డ్రాప్ చేస్తే పరువు పోయినట్ట. ఏమైనా దూరం నుంచి వచ్చే వాళ్ళని చేరవేయడం కూడా పరిచర్య. అది కూడా సేవే, అది కూడా పరిచర్య. మందిరంలో పని చేస్తేనే పరిచర్య అవుతుందా? నడవలేని ముసలోళ్ళని, వృద్ధుల్ని వారి ఇంటి దగ్గర దింపురావటం పరిచర్య కాదా? కోటి సేవలు భూమి మీద ఉన్నాయి. కోటి సేవలను అందుకునేది ప్రభువు ఒకడే. నెగ్లెక్ట్, నిర్లక్ష్యం, లేజినెస్, బద్ధకం, ఆత్మీయ సోమరిపోతనం పెరిగిపోయింది. క్రైస్తవులుగా నీటి కావాల్సింది యవనస్తులు. ఈ రోజున ఎక్కడున్నారండి యవనస్తులు కూడా వృద్ధులైపోయినా వస్తారు వీళ్ళు కూడా. సరే, కాబట్టి కృపా మినిస్ట్రీ సంఘానికి నేను హెచ్చరిస్తున్నాను, కూర్చున్న మీకు కూడా హెచ్చరిస్తున్నాను. యేసు ప్రభు నిజమైన దేవుడు అని మీరు హృదయపూర్వకంగా విశ్వసిస్తే ఆయన వెంబడించండి, లేదనుకుంటే మీ ఇష్టం. కానీ హృదయంలో ఒకటి పెట్టుకుని తప్పదని ఏదో బాప్తిసం తీసుకున్నాను ముక్కుబడిగా నామకార్థంగా మందిరానికి వచ్చి మీరు దేవుని ఆరాధన చేస్తే అది మీకు హితం కాదు, మీకు ఆశీర్వాదం కాదు. అది బలవంతంగా మందిరానికి వెళ్ళకపోతే పాస్టర్ గారు తిడతారేమో, లేకపోతే వాళ్ళు మాట్లాడతాం మానేస్తారేమో. చిచ్చి, అస్సలు అలాంటిది ఏం లేదండి. నేను అస్సలు అలగను, నేను అసలు బాధపడను. అర్థమవుతుందండి? కాబట్టి గమనించాలి, మందిరానికి పాస్టర్ గారి కోసమో పక్క వాళ్ళ కోసం మీరు వస్తున్నారా? దేవుని ఆరాధించడానికి వస్తున్నారా? పౌలు గారు అంటారు, ఈ లోకం మట్టుకే మనం దేవుని యందు విశ్వాసం ఉంచిన వారం అయితే మనం వ్యర్థులం, భ్రష్టులు, దానికి మించిన దౌర్భాగ్యం మరొకటి లేదంటాడు పౌలు గారు. ఈ లోకం మట్టుకు అంటే స్వస్థతలు, అద్భుతాలు, గారడీల కోసం, వీటి కోసం కాదు. డబ్బు కావాలంటే పనికి వెళ్ళాలి, ఆరోగ్యం కావాలంటే హాస్పిటల్కి వెళ్ళాలి, నిత్య జీవం కావాలంటే మందిరానికి రావాలి. దేనికి రావాలి? మందిరానికి. యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమడిగాడు? నిత్య జీవానికి వెళ్ళాలని నేనేమి యేసు ప్రభు దగ్గరికి అందుకు రావాలి.
ఈ స్వస్థతల కోసం వచ్చిన వాళ్ళందరూ స్వస్థత ఆరోగ్యం పొందుకోగానే తిరిగి వెళ్ళిపోతున్నారు. నేను బాధపడనక్కర్లేదండి. యేసు ప్రభు దగ్గరికి 10 మంది వచ్చారంట కుష్ఠరోగులు. 10కి 10 మంది స్వస్థత పొందుకున్నారు. ఎంతమంది తిరిగి వచ్చారు కృతజ్ఞతతో? యేసు ప్రభు దగ్గరికి ఒక్కడు తిరిగి వస్తే నా దగ్గరికి వచ్చి ఏదో మందిరానికి వచ్చి, నా దగ్గరికి నాకు క్షమించాలి, మందిరానికి వచ్చి బాగుపడిన తర్వాత తిరిగి వెళ్ళిపోతున్నావు, నేను ఎందుకు బాధపడాలి చెప్పండి? వాళ్ళు ఆరోగ్యం కోసం వచ్చారు, ఆరోగ్యాన్ని పొందుకున్నారు, తిరిగి వెళ్ళిపోయారు. కృతజ్ఞతహీనత అంటారు దాన్ని, భక్తిహీనత అంటారు దాన్ని. అవసరం కోసం దేవుణ్ణి వాడుకోవడం, మనుషులనే కాదు దేవుణ్ణి కూడా వాడుకోవడం అంటారు దాన్ని. ప్రాణాల మీదకి వచ్చిన కుటుంబాలే విచ్ఛిన్నమైపోయినా, కన్న పిల్లలే చచ్చిపోయినా యోబు దేవుని విడిచిపెట్టలేదండి. అగ్నిగుండంలో పడేస్తారన్నా సరే దేవుని విడిచిపెట్టలేదండి. అగ్నిగుండంలో దేవుని ఆరాధించారండి. సింహాల బోన్లో సైతం దేవుని ఆరాధించారండి. ఈరోజు కొంచెం చలి ఎక్కువైతే, వాన పడితే, ఎండ ఎక్కువైతే మందిరానికి మానేస్తున్నాం మనం. దయచేసి ఈ హెచ్చరికలను ప్రేమపూర్వకంగా స్వీకరించండి. దయచేసి ప్రతి ఆదివారం మానక సాకులు చెప్పొద్దు, వంకలు చెప్పొద్దు. ఏమండి, దయచేసి మానక ప్రతి ఆదివారం దేవుని మందిరానికి రావాలని ప్రభునామంలో తెలియజేస్తున్నాను. సరే, వాక్యంలోనికి వద్దాం. తీయండి అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు. ఈరోజు మన వాక్య ధ్యానాంశం సుంకరి అయిన మత్తయి. చెప్పిన వారిని దేవుడు దీవించునుగాక. మత్తయి సువార్త 10వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట ఉంటుంది. ఏమన్నట్టు చెప్పండి అమ్మా? సుంకరి అయిన మత్తయి, అంతే, అది ఆ ఒక్క మాట ఉంటుంది. ఇప్పుడు ఉపోద్ఘాతంగా కొన్ని విషయాలు మీరు రాసుకోవలసిన విషయాలు చెప్తాను, రాసుకోండి. మన స్థానిక బిడ్డలే కాదు, చాలా మంది రాసుకుంటున్నారు, చక్కగా పాయింట్స్ వరకు చెప్పమంటున్నారు. ఆ విధంగా చెప్పడానికి దేవుడు కృప చూపిస్తున్నారు. ఈరోజు ఎన్నో మాటలు చెప్పనండి, 40 నిమిషాలే ఉంటుంది వాక్యం. చాలా చిన్న ప్రసంగం, శ్రద్ధగా వినండి దయచేసి. ఎవరు కూడా టైం వేస్ట్ చేయొద్దు, రాసుకోండి. మార్కు సువార్త 2వ అధ్యాయం 14వ వచనం రాసుకున్నారా రిఫరెన్స్? మార్కు సువార్త 2వ అధ్యాయం 14వ వచనం. మత్తయికి గల మరొక పేరు లేవి. మత్తయికి గల మరొక పేరు లేవి. తోమాకి గల మరొక పేరేంటి? దిదుమ. వెరీ గుడ్. నతానేలికి మరొక పేరేంటి? బర్తలోమై. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మత్తయికి మరొక పేరేంటి? కేఫా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అది చాలా మందికి ఉన్నాయండి 2 పేర్లు. మత్తయ్య అన్న పేతురు, క్షమించాలి, పేతురికి మరొక పేరేంటి? కేఫా. మా హృదయంలో ఉన్న పేరు కూడా గమనించారు అమ్మగారు. సరే, చాలా మందికి శిష్యులకి 2 పేర్లు ఉన్నాయి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు మనం సుంకరైన మత్తయి గురించి వినబోతున్నాం. ఈ సుంకరైన మత్తయికి ఉన్న మరొక పేరు ఏంటంటే లేవి. తర్వాత లేవి తండ్రి పేరు అల్పయి. ఈ మత్తయి యొక్క తండ్రి పేరు అల్పయి. రిఫరెన్స్ రాసుకోండి, మార్కు సువార్త 15:40. ఈ రిఫరెన్స్ లో తల్లి పేరు ఉంటుంది. తల్లి పేరు మరియా. ఇంతకు ముందు ఇచ్చిన రెఫరెన్స్ లో లేవి ఉంటుంది, అల్పయి ఉంటుంది. అల్పయి కుమారుడిన లేవి అని ఉంటుంది. అల్పయి తండ్రి కుమారుడు లేవి. ఈ లేవి తల్లి పేరు మరియా. మత్తయి సువార్త 10వ అధ్యాయం 3వ వచనం సుంకరి అని ఉంటుంది అక్కడ. ఈ సుంకరి అంటే దాని అర్థం ఏంటో చెప్తాను వినండి. సుంకరి అనేది తెగ కాదు, జాతి కాదు, మతం కాదు. సుంకరులన్నా, పరిసయులన్నా, సద్దుకాయులన్నా యూదులే. ఎవరండి వీళ్ళందరూ? యూదులే. యూదులే. మరి యూదుల్లో ఈ పేర్లు ఎందుకు వచ్చినాయి అంటే, యూదుల్లో 2 తెగలు ఉన్నారు, పరిసయుల తెగ, సద్దుకాయుల తెగ. చెప్పండి. పరిసయులు పునరుద్ధానం ఉంది అని నమ్ముతారు, ఆత్మ ఉంది అని నమ్ముతారు, దేవదూతలు ఉన్నారని నమ్ముతారు. సద్దుకాయులు నమ్మరు. మరి సుంకరులు ఎవరండి? సుంకరులు యూదులే. యూదుడై ఉండి తోటి యూదుల యొక్క పన్ను వసూలు చేసేవాళ్ళు. అప్పుడు రోమా ప్రభుత్వం అధికారులు ఉంది కదండి, రోమా ప్రభుత్వానికి వీళ్ళు ఉద్యోగం చేసేవాళ్ళు. యూదుల దగ్గర రోమా ప్రభుత్వం విధించినటువంటి పన్ను కంటే ఇంకా ఎక్కువ డబ్బులు వసూలు చేసేవాళ్ళు. జలగలాగా పీడించేసేవాళ్ళు. సొంత బంధువులను కూడా లేకుండా, రక్త సంబంధులను లేకుండా ఈ సుంకరులు అనబడినటువంటి వారు, ఈ ట్యాక్స్ కలెక్టర్ ఉద్యోగం చేసేవాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే అలా అన్యాయంగా పన్ను వసూలు చేసేవాళ్ళు. అందుకని యూదులు ఈ సుంకరుల్ని తృణీకరించారు. యూదులు సుంకరుల్ని అంటరాని వారుగా చూశారు. సుంకరులు కానుకిచ్చినా తీసుకోరు యూదులు, తోటి యూదులే. కానీ వాళ్ళు చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి వీళ్ళు పాపులు, వీళ్ళు ద్రోహులు, వీళ్ళు దోషులు అని తృణీకరింపబడిన వారు సుంకరులు. రాసుకుంటే రాసుకోండి, తృణీకరింపబడిన వారు సుంకరులు. సుంకరి అనేది మరలా చెప్తున్నాను, ఉద్యోగం. ఈ మత్తయి ఎక్కువగా విద్యను అభ్యసించిన వాడు, విద్య లేనివాడు కాదు, ఎక్కువగా విద్యను అభ్యసించిన వాడు, చరిత్రకారుడు అని కూడా రాసుకోండి.
లేవి అనబడిన మత్తయి చరిత్రకారుడు. అంత మాత్రమే కాదు, ఇతను బహుభాషా కోవిదుడు అని చెప్పొచ్చు. ఎందుకంటే హెబ్రీ, అరామిక్, లాటిన్ భాషలందు ప్రావీణ్యత గలవాడు ఇతను. యోసేపుకి హెబ్రీ భాష వచ్చు, ఐగుప్తు భాష వచ్చు. అందుకని ఆదికాండంలో ద్విభాషి అని అన్నారు. తన అన్నలు మాట్లాడుకున్న మాటలు అర్థమైపోయినాయి, తెలియదు అనుకున్నారు వీళ్ళు. హెబ్రీ భాష తెలుసు. ద్విభాషి ఎవరు? యోసేపు. అదే విధంగా ఇక్కడ మత్తయి అనబడిన ఈ లేవి కూడా బహుభాషా కోవిదుడు. హెబ్రీ, అరామిక్, లాటిన్ భాషలందు ప్రావీణ్యత గలవాడు. ఉపద్ఘాతం అయిపోయింది. నెంబర్ 1 మొదటి మాట రాసుకోండి. సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిన మత్తయి. మొదటి మాట. ఇప్పుడు మూలవాక్యం తీయండి. లూకా సువార్త 5వ అధ్యాయం 27 నుంచి చదువుకుందాం. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకరి సుంకపు మెట్టునద్ద కూర్చుండియుండుట చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించాను. ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేశాను. సుంకరులను, ఇతరులను, అనేకులను వారితో కూడా భోజనముకు కూర్చుండిరి. పరిసయ్యులను వారి శాస్త్రులను ఇది చూచి సుంకరులతోనూ పాపులతోనూ మీరేలా తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సనిగిరి. సరే, 26, 27, 28, 29 ఈ 3 వచనాలనే మనం ధ్యానం చేయబోతున్నాం ఈరోజు. 27, 28, 29. 27వ వచనం మనం ధ్యానం చేద్దాం. మొదటి మాట ఏమని చెప్పానండి? మత్తయి లేదా లేవి. సరే, లేవి అనే మాటకి అర్థం ఏంటో రాసుకోండి. హత్తుకొనుట. మీరు గూగుల్లోకి వెళ్ళండి, ఇంకేదైనా బైబిల్ డిక్షనరీలోకి వెళ్ళండి, ఇవే వస్తాయి. లేవి అనే మాటకి హత్తుకొనుట అని అర్థం. దీన్ని వివరిస్తాను. వివరించే ముందు మరొక మాటకి మత్తయి అనే మాట కూడా రాసుకోండి. అర్థం ఏంటంటే యెహోవా ఇచ్చిన బహుమానం. నిజమే, గాడ్ గిఫ్ట్స్. అతను రచించినటువంటి మత్తయి సువార్త క్రొత్త నిబంధన గ్రంథంలో మొట్టమొదటి పుస్తకం రాసిన మత్తయి ఇతనే. యెహోవా ఇచ్చిన బహుమానము. క్రొత్త నిబంధన గ్రంథంలో మొట్టమొదటి పుస్తకం మత్తయి సువార్త రాసిన వ్యక్తి ఇతనే. సరే, ఇప్పుడు మనం ఏం ధ్యానించాలండి? సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిన మత్తయి. ఈ మాటను చెప్పే ముందు హత్తుకొనుట అనే మాట గురించి నేను చెప్పాలి. ఎందుకంటే లేవి అనే మాటకు అర్థం ఏంటండి? హత్తుకొనుట. ఇప్పటి వరకు యేసు ప్రభుల వారు లేవిని పిలవనంత వరకు లేవి దేన్ని హత్తుకున్నాడంటే ధనాన్ని హత్తుకున్నాడు. చెప్పాలి, దేన్ని హత్తుకున్నాడు? ధనాన్ని హత్తుకున్నాడు. ఎందుకంటే ధనాపేక్ష కలిగిన వాడు. ఎందుకంటే తన బంధువుల దగ్గరే అన్యాయంగా ట్యాక్స్ కలెక్టర్, ట్యాక్స్ వసూలు చేసేవాడు, పన్ను వసూలు చేసేవాడు. ధన పిచ్చి పట్టింది అని చెప్పొచ్చు, ధనాపేక్ష కలిగిన వాడు అని చెప్పొచ్చు. ఏమండి, తన గురించి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే లేవి అనే మాటకి హత్తుకొనుట అని అర్థం. ఇప్పుడు డబ్బును హత్తుకున్నటువంటి వ్యక్తి యేసు ప్రభుని హత్తుకోవాలంటే చాలా కష్టం. అవునంటే కాదంటారండి? చెప్పండి, చాలా కష్టం. ఎందుకంటే యేసు ప్రభులు వారు ఏం చెప్పారు? లోకా సువార్త పక్కన ఉంటుంది చూడండి, 6వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త అండి. మత్తయి సువార్త 6:24 చదవండి. మత్తయి సువార్త 6:24. నేనే పొరపాటు చెప్తున్నానంటే నాకన్నా పొరపాటు చదివేస్తున్నారండి మీరు. ఎవడును 2 యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా ఉండి. ఎవరా 2 యజమానులు? మీరు చదివితే ఇంకొక అడుగు ముందుకు చదివితే మీకే అర్థమైపోద్ది. ముందుకో వెనక్కో చదవాలి నేను అలా అడిగినప్పుడు. అక్కడేముంది? దేవునికిని సిరికి. దేవుడు యజమానుడుగా ఉండాలి మనకి. మనలో చాలా మందికి ఇప్పుడు 10 రూపాయలు వస్తువు కొనాలని వెళ్తారండి షాపింగ్కి. అమ్మాయిలు, స్త్రీలు ఎంత చేసుకొస్తారు?
100, 1000, 10,000. అంటే ఇప్పుడు మీరు డబ్బుకి దాసులుగా ఉన్నారా, యజమానులుగా ఉన్నారా? దాసులుగా ఉన్నారు. డబ్బు మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది. అర్థమవుతుందండి? యేసు ప్రభుల వారు ఏమంటారంటే, మీరు నాకు దాసులుగా ఉండండి, డబ్బు మీద మిమ్మల్ని యజమానులుగా చేస్తా. అంటే డబ్బుని మీరు కంట్రోల్ చేయగలుగుతారు అని అంటుంది వాక్యం. యేసు ప్రభుల వారు అన్నారు, ఎవడు 2 యజమానులకి దాసుడుగా. ఏంటండి 2 యజమానులు అంటే? ఒకరేమో దేవుడు, మరొకటేమో డబ్బు. ఇప్పుడు డబ్బుకి మనం దాసులుగా ఉండాలా, దేవుడికి మనం దాసులుగా ఉండాలా? యేసు ప్రభుల వారు చెప్పారు, ఇద్దరికి దాసులుగా ఉంటాం కుదరదు. ఒకరి పక్షంగా ఉంటే ఒకరిని తుణీకరిస్తారంట. ఇప్పుడు చెప్పండి, మనలో చాలా మంది దేవునికి దాసులుగా ఉండలేదు, సిరికి దాసులుగా ఉంటున్నారు. ధనాపేక్ష కలిగిన వారు దేవుణ్ణి వెంబడించలేరు. అవునంటారా కాదంటారా? నిజం ఒప్పుకోండి. ధనాపేక్ష కలిగిన వారే దేవుని వెంబడించలేరు, దేవుని మాట వినరు, దేవుని మాట త్రోసేస్తారు, ఆజ్ఞలు అతిక్రమిస్తారు, వాళ్ళకి నచ్చింది చేస్తారు. డబ్బు కావాలనుకున్న వాళ్ళు వ్యాపారానికి వెళ్తారు. దేవుడు కావాలనుకున్న వారు ఆదివారం ఏం చేస్తారు? మందిరానికి వస్తారు. మీరు దేవుణ్ణి హత్తుకుంటున్నారా, డబ్బును హత్తుకుంటున్నారా? డబ్బుని హత్తుకుంటున్నారు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఉగ్రత దినమందు నీ ఆస్తి, అంటే ఉగ్రత దినమందు నీ ఆస్తి నిన్ను కాపాడదు, నీ డబ్బు నిన్ను కాపాడదు. అలాంటి డబ్బును నువ్వు ఆశ్రయిస్తున్నావు. యేసన్న గారు పాట పాడారు, ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నన్ను నడిపించుమా. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. హల్లెలూయా. నవజీవన మార్గమున, నూతన మార్గమున. ఏంటా నూతన మార్గం? యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడించటమే. సరే, మంచిది. ఇప్పటి వరకు మరి సుంకరగా ఉన్న మత్తే యేసు ప్రభు పిలుపుని విని వెంటనే యేసుని వెంబడించాడంట. అంటే డబ్బుని విడిచిపెట్టాడు, యేసు ప్రభుని హత్తుకున్నాడు. మనలో చాలా మంది ఇంకా డబ్బుని హత్తుకుంటున్నారు. మందిరానికి వస్తున్నారు కానండి, ఇంకా డబ్బుని హత్తుకుంటున్నారు. అసలు వాక్యం ఏం చెప్తుంది? ద్వితీయోపదేశకాండం ఏంటి? 13:4. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 4వ వచనం. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి, ఆయనకే భయపడి, ఆయన ఆజ్ఞలు అనుసరించి, ఆయన మాట విని, ఆయనను సేవించి, ఆయనను హత్తుకొని ఉండవలను. హత్తుకొని అనే మాట ఈరోజు ఇప్పుడు మొట్టమొదటిగా నేను చెప్తున్నా. మొదటి మాట. లక్ష్మీ గారు ఎక్కడ ఉన్నారు? ఎక్కడ ఉన్నారా? మొదటి మాట హత్తుకుని ఉండటం. ధర్మశాస్త్రం చెప్తుంది దేవుణ్ణి మనం హత్తుకోవాలి, ఆయన్ని హత్తుకుని ఆయన్నే సేవించాలి, ఆయన్నే ఆరాధించాలి, ఆయన మాట వినాలి. డబ్బుని సేవించొద్దు, డబ్బుని హత్తుకోవద్దు, డబ్బు మాట వినొద్దు అని వాక్యం చెప్తుంది. ఇన్ని మాటలని మరి ఒక వచనంలో ఎవడనో 2 యజమానులకి దాసుడుగా ఉన్నాడు. సరే, రజనీ గారికి వచ్చిన ఆలోచన ఏంటంటే, డబ్బుకి ఈ రోజు ఇంపార్టెన్స్ ఇవ్వని వాళ్ళు ఎవరండి? సరే, వాక్యం చెప్తుంది మన వ్యక్తిగత సొంత విషయాలు కాదు కానీ సమస్తము దేవుడై ఉన్నాడు. గడిగా చెప్పలు కొడుతుంది అని మనం మహిమపడతాం. అంటే డబ్బు మన లైఫ్ లో ఒక పార్టీ అవ్వాలి, డబ్బే జీవితం అవ్వకూడదు. డబ్బు సంపాదించొద్దని నేను చెప్పట్లేదు, పనికి వెళ్ళొద్దని నేను చెప్పట్లేదు, డబ్బు పోగేసుకోవద్దని నేను చెప్పట్లేదు. మంచి తల్లిదండ్రులు అంట పిల్లల కొరకు ఆస్తి సమకూర్చి పెడతారంట. వాక్యమే చెప్తుంది, నువ్వు కష్టపడు, నీ కష్టార్జితాన్ని దీవిస్తానని దేవుడు. డబ్బుని విడిచిపెట్టే అంటే దాని అర్థం డబ్బు నువ్వు అసలు వ్యాపారానికి వెళ్ళొద్దు, సోమరిపోతు వైపు భక్తి చేత కూర్చో, మందిరంలో కూర్చో 24 గంటలని కాదు దాని అర్థం. డబ్బు సంపాదించాలి, కష్టపడాలి. డబ్బు లేకపోతే ఎవడన్నా మనకు ముద్దెట్టేదే? నేనేమన్నా మీకు పెడతానో పోనీ, మీరు అందరూ వచ్చి కూర్చుంటే ఇక్కడ, రోజు వచ్చి ఇక్కడ కూర్చుంటే, ప్రతిరోజు మీరు పనికి వెళ్ళాలి. 6 రోజులు మీరు పనికి వెళ్ళాలి. 7వ రోజు విశ్రాంతి దినం నీ దేవుడైన యెహోవా దినం కాబట్టి మనందరూ ఎక్కడికి రావాలా? విచిత్రం ఏంటంటే 6 రోజులతో పనికి వెళ్తాం, 7వ రోజు కూడా. అసలు 7వ రోజంతా కాదండి, 24 గంటలు 2 గంటలన్నర మందిరానికి ఇవ్వలేకపోతున్నాం మనం టైం. దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వలేకపోతున్నాం. దేవుని వాక్యం చెప్తుంది దేవుణ్ణి సేవించాలి, దేవుణ్ణి హత్తుకోవాలి, ఆయన మాట వినాలి, ఆయనకే లోపడాలి కదా. ఎందుకంటే మనకి సర్వాధికారం కలిగిన దేవుడు కదా, మనల్ని పుట్టించిన వాడు కదా, మనల్ని స్థాపించిన వాడు కదా. ఏమండి, ఇప్పుడు పల్లవి జోష్ని ఎవరి మాట వినాలి? నౌజీ ఎవరి మాట వినాలి? గీప్తి స్వీట్ ఎవరి మాట వినాలి? రజనీ గారి మాట వినకపోతే ఏమవుతుంది? రజనీ గారికి
అమ్మా సరి కూర్చోండి, కొంచెం ఇబ్బంది అయితే చైర్లో కూర్చోండి. ఎవరు కూడా కాలు చెప్పుకోవద్దు, క్షమించాలి, దయచేసి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. మీకు కొంచెం ఇబ్బంది పడుతున్నారు కాబట్టి, మోకాళ్ళ నొప్పులు నడు నొప్పులు కాబట్టి కుర్చీలో కూర్చోండి. ఓకేనండి? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు ఏం చెప్తున్నాను? పిల్లలు తల్లిదండ్రుల మాట అనకపోతే తల్లిదండ్రులకు ఏమొస్తుంది? మరి దేవుని కోపం రాదండి. మన ఆత్మల కన్న తండ్రి కదా ఆయన. శరీరానికి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులుగా నీకెంత కోపం వస్తే మరి మన ఆత్మల కన్న తండ్రి ఆయన కోపం రావదా? ఆయన ప్రేమించకపోతే ఆయన కోపం రాదా? చూడండి, ద్వితీయోపదేశకాండం 30:20. ద్వితీయోపదేశకాండం 30:20. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు అమ్మా యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్యునకును. ధనం ఉందా అక్కడ? నీ ప్రాణానికి నీ దీర్ఘాయుకి డబ్బే మూలం అని ఉందా? యెహోవాయే మూలం అని ఉందా? మన బతికి బట్టగట్టాలంటే దేవుడు మూలం, ఆయన కృపలో బతుకుతున్నాం. నీ కృపయే నన్ను బ్రతికించినది, ఇంతకాలము సజీవునిగా ఉంచినది. పాడదాం. నీ కృపయే నన్ను బ్రతికించినది, ఇంతకాలము సజీవునిగా ఉంచినది. నా దుర్గమా, నా కేడమా, నా శైలమా, నా సర్వమా, నీ కృపయే నన్ను బ్రతికించినది, ఇంతకాలము సజీవునిగా ఉంచినది. మరలాడుతున్నా చెప్పండి, మన ప్రాణానికి మన దీర్ఘావికి మూలం ధనమా దేవుడా? ధనం వల్ల బతుకుతున్నామా దేవుడు వల్ల బతుకుతున్నామా? చాలా మంది ఊపిరి లేకుండా మట్టిలో కలిసిపోయారు. వాళ్ళు ధనవంతులు కదా, కోటేశ్వరులు కదా, కోట్లకు పడగిపిన వాళ్ళు కదా. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:17. దేని మీద మనం నమ్మకం ఉంచుతున్నాం? దేని మీద మనం నమ్మకం ఉంచుతున్నాం? ఎన్ని వారాలైంది నువ్వు ఇక్కడ వదిలేసి? చదవాలి. మొదటి తిమోతి 6:17. అమ్మా ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని. దేవుడు ఏం చెప్తున్నాడు? డబ్బు మీద నమ్మకం ఉంచను అంటున్నాడా? నా యందు సమస్తం మీకు ధారాళంగా ఇచ్చే నా యందు విశ్వాసం ఉంచని నమ్మకం ఉంచను అంటున్నాడు ఆయన. అస్థిరం అంటే స్థిరత్వం ఉండదు. ఈరోజు ఇదిగోండి చూడండి, ఈ కాగితం నా జేబులో ఉంది, రేపొద్దు నా జేబులో ఉంటుందా? వేరే ఒకరి జేబులో ఉంటుంది. అస్థిరం. నీ జేబులో ఉన్న ధనం రేపొద్దున ఎవరి జేబులోకి వెళ్తుందో తెలీదు. రెక్కలు కట్టుకుని ఎగిరిపోద్దంట, ఇర్మియా గ్రంథంలో రాయబడింది. ఎవరైనా దాని మీద నమ్మకం పెట్టుకుంటేనంటండి ధనం రెక్కలు కట్టుకుని, అది నా సబ్జెక్ట్ కాదు కాబట్టి నేను ఆ రెఫరెన్స్ మీకు ఇవ్వలేకపోతున్నాను, కానీ రెక్కలు కట్టుకుని ఎగిరిపోద్దంట దాని మీద నమ్మకం ఉంచితే. 2 అద్భుతమైన మాటలు మీకు ఇచ్చాను. మన ప్రాణముకు మన దీర్ఘాయువుకు మూలం దేవుడు, ధనం కాదు. అస్థిరమైన ధనమునందు నమ్మకం ఉంచక సమస్తమును మనకు ధారాళముగా దయచే దేవుని యందే మనం నమ్మిక ఉంచాలి, ఆయన్నే మనం హత్తుకోవాలి. ఎందుకని? ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ఎవరిని నమ్మినా ఫలితం లేదురా, యేసును నమ్మితే మోక్షముందిరా. ఎవరిని నమ్మినా ఫలితం లేదురా, యేసును నమ్మితే మోక్షముందిరా. యేసును నమ్మితే మోక్షముందిరా. ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు? హల్లెలూయా. ధనమును నమ్మితే సిగ్గుపడే పరిస్థితులు వస్తాయి. ధనమును నమ్ముకుంటే అధోగతి పాలైపోతాం.
ధనమును నమ్మొద్దు, దేవుణ్ణి నమ్ము. ధనమును సేవించొద్దు, దేవుణ్ణి సేవించు. ధనమును హత్తుకోవద్దు, దేవుణ్ణి హత్తుకో అని వాక్యం చెప్తుంది. కీర్తన 119:31 ధర్మశాస్త్రం, దేవుని వాక్యం ఏం చెప్తుంది చూడండి. 119 కీర్తన 31 వచనం. యెహోవా, నేను నీ శాస్త్రములను హత్తుకొని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. నా హృదయమును నీవు విశాలపరచునప్పుడు అదిగో నీ ఆజ్ఞల మార్గమును నేను పరిగెత్తేదను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునికి వాక్యం చెప్తుంది కీర్తనకారుడు, అయ్యా నేను డబ్బుని నమ్మకం ఉంచలేదయ్యా, నీ శాసనములనే నేను హత్తుకొని ఉన్నాను గనక నన్ను సిగ్గుపరచొద్దు. దేవుడు మరొక మాటలో ప్రవక్తల ద్వారా ఏమంటాడు తెలుసా? నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరు అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామమున మహిమపడదాం. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే. దేవుడు ఇచ్చిన మాట అది. దేవుని యందు నమ్మిక ఉంచిన వారు సిగ్గుపడే పరిస్థితులు రావు అని దేవుని సేవకునిగా చెప్తున్నాను. లూకా శుభవార్త 19:48 తీయండి. ప్రజలు ఏమత్తుకున్నారు చూడండి, మనం ఏమత్తుకుంటున్నాం చూడండి ఈ రోజున. లూకా శుభవార్త 19:48. ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకును ఆయనను హత్తుకొని ఉండిరి గనుక ఏమి చేయవలెనో వారికి తోచలేదు. సరే, ఆ తర్వాత మాట పక్కన పెడితే ప్రజలందరూ ఆయన వాక్యం వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి. ఈ మాట చాలు. ప్రజలందరూ అంటండి దేవుని హత్తుకున్నారా, లోకాన్ని హత్తుకున్నారా? యేసు ప్రభుల వారు పలానా చోట ఉన్నారు, ఆయన వాక్యం చెప్తున్నారంటే ప్రజలందరూ ఆ పనులు విడిచిపెట్టేసి వాళ్ళ వ్యాపారాలు ఉద్యోగాలు విడిచిపెట్టి పరుగులెత్తుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు అంటే నా దగ్గరికి పరుగులు వెళ్ళిపోయేవాళ్ళు అంటే. మరొక చోట ఉంటుంది లోక సువార్తలోనే, జనులు పెందల కాడనే లేచి దేవుని మందిరానికి వెళ్తున్నారంట. మనం అసలే శీతాకాలం. దేవునికి స్తోత్రం చెప్పండి. సరే, తర్వాత లూకా శుభవార్త 11:23. లూకా శుభవార్త 11 నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. క్షమించాలి. అపోస్తుల కార్యాలు 11:23 చదవండమ్మా. అపోస్తుల కార్యాలు 11:23. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించు. దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. ఈ రోజున ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, మనందరినీ దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. ప్రభువుని హత్తుకోవాలంట. ఎలా హత్తుకోవాలి మీరు చెప్పండి? అక్కడ రాయబడి ఉంది కదా, స్థిర హృదయముతో, స్థిరమైన మనసుతో. భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా స్థిరమైన మనసు నా హృదయంలో నూతనంగా పుట్టించు ప్రభువా. చాలా మందిలో స్థిరత్వం లేదండి, కదిలించబడిపోతున్నారు. ఎవరు కదిలిపోతారో తెలుసా? భక్తిహీనులు కదులుచున్న సముద్రమును పోలిన వారు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రభువుని స్థిర హృదయంతో హత్తుకోవాలంటండి. నిత్యము దేవుని వెతకాలంటండి. అప్పుడప్పుడు కాదు, ఒక ఆదివారం కాదు, ప్రతిరోజు మనం దేవుని వెతికే వారుగా ఉండాలి, ఆయన హత్తుకునే వారుగా ఉండాలి. ఆయన హత్తుకోవాలంటే ముందు పని చేయాలి. చూడండి, రోమాపత్రిక 12:9 పక్కనే. రోమాపత్రిక 12:9. నీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, అదిగో చెడ్డదాన్ని అసహించుకుని. ఇక్కడ ఏదో ఒకటే నువ్వు చేయాలి. దాన్నన్నా హత్తుకోవాలి, దీన్నన్నా హత్తుకోవాలి. హత్తుకోవాలంటే ఒకదాన్ని విడిచిపెట్టేయాలి. చెడ్డదాన్ని అసహించుకోవాలి, తర్వాత మంచిదాన్ని హత్తుకోవాలి. ఇక్కడ చెడ్డది ఏంటంటే, డబ్బు చెడ్డది అని నేను చెప్పను, కానీ డబ్బు చెడు పనులు చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. డబ్బు ప్రాణాలు తీసేయడానికి కూడా. నిన్న ఈ వారంలో చూసా, 1,00,000 రూపాయలు కిరాయి ఇచ్చి గుండకి భర్తను చంపించేసినాడు భార్య. 1,00,000 రూపాయలు ఇచ్చి. చూసారా, డబ్బు భర్తను చంపించేసింది. కానీ డబ్బు చెడ్డది కాదు. డబ్బుతో మంచి పనులు చేస్తాం, ధర్మకార్యాలు చేస్తాం, ఇలాంటి అధర్మ కార్యాలు కూడా చేస్తాం. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, చెడ్డదాన్ని అసహించుకుని మంచిదాన్ని హత్తుకుని ఉండాలి. సరే, హత్తుకుని ఉన్న మాట నేను ముగిస్తున్నాను. ఇప్పుడు సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిన మత్తయి, అతను యేసు ప్రభుల వారిని వెంబడించక ముందు మీరే చెప్పాలి, ఇప్పుడు అతను ఏది విడిచిపెట్టాడు? అంత మాత్రం కాదు, అసలు విషయం చెప్పాలి. ఏం చేస్తే ధనం వస్తుంది దానికి? అది ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు. పేతురు, యాకోబు, యోహాను, అంద్రేలు ఏం విడిచిపెట్టారు? ధోనిలు, వలలు విడిచిపెట్టారు. మత్తయి అనబడిన ఈ సుంకరి ఏం విడిచిపెట్టాడు?
ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు. మత్తయి, అంద్రేయ, యాకోబు, యోహానుల కంటే ఇతను గొప్ప స్థితిలో ఉన్నాడని చెప్పడానికి ఎంత మాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఉద్యోగం చేస్తున్నాడు, విద్యాపరంగా బహుభాషా కోవిదులని చెప్పాను, భాషలు వచ్చు, చదువు ఉంది, ఉద్యోగం ఉంది. వాళ్ళు ఎంతో కష్టపడితే గానీ వాళ్ళ డబ్బుకి చేతులు రావు. ఇతను కష్టపడకుండా కూర్చుని అతను మెట్టు దగ్గర ఏం చేస్తున్నాడంట? కూర్చున్నాడా, పడుకున్నాడా? చూడండి అక్కడ లూకా శుభవార్త 5వ అధ్యాయం మూలవాక్యం మర్చిపోతే ఎలాగా? లూకా శుభవార్త 5వ అధ్యాయం 27వ వచనం. కూర్చున్నాడా, పడుకున్నాడా? కూర్చుని కుబేర్లు అయిపోతారు అంటారు కదా, ఎవరి గురించో అదే మనం చెప్పకూడదనండి. కూర్చుని కుబేరుడైపోతున్నాడు మనోడు. ఒళ్ళొంచి పని కాదు, సొక్కా నలిగే పని కాదు, మట్టి అయ్యే పని లేదు. పొలం పనికి వెళ్తే మట్టి అవుద్ది, ఇంకొక పనికి వెళ్తే వస్త్రం చిరిగిపోద్ది, ఇంకో పనికి వెళ్తే వస్త్రం పాతది. ఇక్కడ మత్తయి చేసే పనికి ఆ ఇస్త్రీ షర్ట్ ఇస్త్రీగానే ఉంటుందంట. షర్టు నలగదు, మట్టి పట్టదు, చెమట పట్టదు. కూర్చుని లక్షల రూపాయలు సంపాదించేస్తున్నాడు. అలాంటి మత్తయి కూడా యేసు ప్రభులు వారి మాట విని వెంటనే ఉద్యోగాన్ని వదిలేసి ఆయన వెంబడించాడంట. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మనం మహిమ పొందుదాం. ఏమండి, మనకి పరిశుద్ధ గ్రంథంలోనే కాదండి, ఇప్పుడు యంగ్ హోలీ టీం జాన్ వెస్లీ గారు, మిస్సెస్ గారు ఉన్నారు. ఆమె చదివిన చదువుకి కొన్ని లక్షల రూపాయలు జాబ్ వస్తుంది, జాబులో కొన్ని లక్షల రూపాయలు శాలరీ వస్తుంది ఆమెకి. ఆమె సాక్ష్యం చెప్పినప్పుడు నేను విన్నాను, నా ఉద్యోగాన్ని మరి లక్షల రూపాయలు కాదు అనుకుని, ఇదిగో నేను ప్రభు సేవకుని వివాహం చేసుకుని సేవలోని మా జీవితాన్ని సమర్పించుకున్నాం అని దైవజనురాలు సాక్ష్యం చెప్పగా నేను విన్నాను కాబట్టి మీకు చెప్తున్నా. నా వంటి వ్యాపారస్తులే కాదు, నేను వ్యాపారం చేసేవాడిని, రోడ్లని తిరిగేవాడిని. నాకు చాలా తక్కువ స్థితి. నాకంటే యోగ్యులు, నాకంటే చదవరులండి, గొప్ప గొప్ప చదువులు, పీజీలు, డిగ్రీలు చేసి అంత మాత్రమే కాదు, కంప్యూటర్ అకౌంట్ CA. ఇప్పుడు మన ఆగ్రాలో బాలసుందరం గారు ఉన్నారా, ఆయన పెద్ద కోళ్ళు ఉన్నారా, CA చదివిందాం, కంప్యూటర్ అకౌంట్. ఇంట్లో కూర్చుని లక్ష రూపాయలు సంపాదించవచ్చు నెలకి. అకౌంటెంట్, చార్టెడ్ అకౌంటెంట్స్ ఏది అంటారు కదండి. కొంచెం మనకి ఆటలు అనుభవం లేక చెప్పలేకపోతున్నా. చార్టెడ్ అకౌంటెంట్ అనమాట. అంత గొప్ప చదువు చదివింది. మరి ఇప్పుడు ఇంట్లో కూర్చుని, మందిరంలో కూర్చుని అక్కడున్న అనాథ పిల్లలకి సేవ చేస్తూ, అక్కడ ఉన్నటువంటి పిల్లలకి సువార్త చెప్తూ, అక్కడ ఉన్నటువంటి అన్య ప్రజలకు సువార్త చెప్తూ ప్రభు సేవలో కొనసాగుతుందామా? గొప్ప గొప్ప ఉద్యోగస్తులు కూడా మరి ఉద్యోగాలను విడిచిపెట్టి, ఆ ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయాన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించిన దాఖలను మన కన్నులారా చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నేను చెప్తున్న మాట ఏంటంటే, మత్తయి ఎంత గొప్ప ఉన్నతమైనటువంటి వ్యక్తి అంటే, అతను యేసు ప్రభువుల వారు పిలిచిన ఒక్క పిలుపుకి వెంటనే లోబడ్డాడు, విధేయతను చూపించాడు, విడిచిపెట్టాడండి. తన ఆస్తిని, తన ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు. చూడండి ఒక వాక్యాన్ని, మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వచనం. అందుకు యేసు, నీవు పరిపూర్ణమగుటకు కోరిన ఎడలా పోయి నీ ఆస్తి నమ్మి పేదలకిమ్ము, అప్పుడు పరలోకమునందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, మీకు తెలిసిందే అడుగుతాను, ఇంటర్నేషనల్ కోచింగ్స్ ఏం అడగను. మత్తయి అనబడిన సుంకర్ దగ్గరికి యేసు ప్రభు వెళ్ళాడా? మత్తయే ముందు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడా? యేసే వెళ్ళి రా అంటే వచ్చేసాడు. ఇప్పుడు చదువుకున్న రెఫరెన్స్ లో యవనస్తుడు ఉన్నాడు కదా, యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడిగాడా? యేసు ప్రభు యవనస్తుడి దగ్గరికి వెళ్ళాడా? యవనస్తుడే యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నిత్య జీవం పొందడానికి నేను ధర్మశాస్త్రాన్ని పాటించు, నీ తల్లిదండ్రులు ప్రేమించు, పొరుగువాన్ని దూషించొద్దు, నరహత్య చేయొద్దు, నా చిన్నప్పటి నుంచి పాటిస్తున్నాను అన్నాడు. అయితే నీ కొడుకు కొద్దుగా ఉంది, నీ ఆస్తి నమ్మి బేదలకు ఇచ్చే. వెంటనే ఏం చేశాడు? నీ ఆస్తి నమ్మి బేదలకు ఇచ్చి నన్ను వెంబడించు అన్నాడు. వెంటనే యవనస్తుడు ఏం చేశాడు? మిక్కిలి ధనవంతుడు గనక వ్యసనపడి తలదించుకుని వెనక్కి వెళ్ళిపోయాడు. నువ్వే వచ్చావు, నువ్వే అడిగావు, యేసుప్రభు సమాధానం ఇచ్చాడు, వెంబడించలేకపోయాడు. ఎందుకంటే ధనవంతుడు కాబట్టి. మత్తయి ధనవంతుడు కదా, చదువు ఉంది, ఉద్యోగం ఉంది, ధనం ఉందండి మత్తయి దగ్గర. దేవునికి స్తోత్రం కలుగును గాక. సిస్టర్ గారు అన్నారు, ఎవరైతే లోబడతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాడండి దేవుడు. నిజమే, దేవుడు మనందరినీ ప్రేమతో పిలుస్తున్నాడు, ప్రతి ఒక్కరిని ప్రేమతో పిలుస్తున్నాడు. మత్తయినే కాదు, ఈరోజు ఈ మాటలు వింటున్న వారిని కూడా ఈ వాక్యం ద్వారా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఇదిగో నన్ను వెంబడించు. ఆయన్ని వెంబడించాలంటే ధనాన్ని విడిచిపెట్టాలి ముందు.
ధనాన్ని విడిచిపెట్టుంటే మరలా చెప్తున్నాను, పూర్తిగా ధనాన్ని అసహించుకోమని కాదు. ధనాపేక్ష వేరు, ధనం వేరు. వాక్యం చెప్తుంది ధనాపేక్ష ఉండొద్దు. వాక్యం చెప్తుంది తిండిపోతుకు ఉండొద్దు. అధికముగా తిండిపోతు అయిన ఎడల నీ గొంతుకి ఏం పెట్టుకోవాలి? అంత మాత్రం తింటాం మానేమనా? తినండి. దాని అర్థం ఏంటి? బతకడం కోసం తినండి, తిండి కోసమే బతకొద్దు. డబ్బు కోసం కష్టపడండి, డబ్బు కోసమే బతకమాకండి. అర్థమవుతుందా? పరిశుద్ధ గ్రంథంలో ఇశ్రాయేలీయులు ధనాపేక్షకు చోటిచ్చి, మాంసాపేక్షకు చోటిచ్చి తమ్మును తాము పొడుచుకుని చచ్చిపోయారు, తెగులొచ్చి చచ్చిపోయారు. తెలుసా? యేసు ప్రభుల వారిని వెంబడిస్తున్నాడు ఇస్కరియోతు యోధ. ధనాపేక్ష వదిలేడా? వదల్లా. అతని ధనాపేక్ష అతని ప్రాణం తీసి ఉరెట్టుకుని చచ్చిపోయాడు. నేను చెప్తున్న మాట ఏంటంటే, యేసు ప్రభుని వెంబడించాలంటే ఏముండకూడదు నాయనా? ధనాపేక్ష మనకి ఉండకూడదు. దేవుడే చెప్పాడు, యేసు ప్రభుని ధనాన్ని మీరు రెండింటిని సేవించడం కష్టం. ఒక్క వరలో 2 కత్తులు ఎమడో చాలా కష్టం. సరే, లూకాసు వార్త ఇక్కడ ధనవంతుడు కాబట్టి ఈ వ్యక్తి ఏం చేశాడు? వెనుదిరిగి వెళ్ళిపోయాడు. ఇంకొక ధనవంతుడు ఉన్నాడండి, చచ్చి పాతాళానికి వెళ్ళిన ధనవంతుడు. ఎంతమందికి తెలుసు? అనేక సార్లు వింటూ ఉంటాం కదా, జ్ఞాపకార్థ గుడిలో మాట్లాడుకుంటూ ఉంటాం కదా. ధనవంతుడు చచ్చి పాతాళానికి వెళ్ళాడు. ఇప్పుడు ధనవంతుడు పాతాళానికి వెళ్ళిన తర్వాత, అబ్రహామా నా నాలుకను చల్లార్చు అని అంటున్నాడు. మరి ఇప్పుడు ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి వెళ్ళాడు. అంటే ధనవంతులందరూ పాతాళానికి వెళ్తారని కాదు, ధనాపేక్ష కలిగిన వారు మాత్రమే పాతాళానికి వెళ్తారు. ఒక మాట అడిగినవ్వండి, ఇప్పుడు పరదేశంలో ఉన్న అబ్రహాం ధనవంతుడు కాదా? ఏమండి, పాతాళంలో మనకు కనిపించిన ధనవంతుడే, అబ్రహాము ధనవంతుడే. అబ్రహాము దేవుని కొరకు ధనవంతుడయ్యాడు, తన ధనాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టాడు. ఈ పాతాళానికి వెళ్ళిన ధనవంతుడు తన కొరకే డబ్బు పోగేసుకున్నాడు, తన కొరకే జీవించాడు, తన కొరకే ఖర్చు పెట్టుకున్నాడు. ఇంటి ముంగిట బీదపడిన లాజరు కురుపులతో, రోగముతో, వేదనతో, ఆకలి దప్పులతో పడుంటే ఏంటంటే పిలిచి ఒక ముద్ద పెట్టినవాడు కాదు ధనవంతుడు. ఇతను కూడా విశ్వాసే. మీరు ఎలా చెప్పగలరు? అబ్రహాముని ఏమని పిలిచాడు? తండ్రి అయినా అబ్రహామా, మన బ్యాచే, మన సంఘానికి వచ్చిన వాడే ఇతను కూడా. కాబట్టి గమనించాలి, ధనాపేక్షను విడిచిపెట్టకపోతే ధనాపేక్ష పాతాళాన్ని తీసుకోవాలి. యేసు ప్రభువులు చెప్పారు, ఈ యవనస్తుడు ఎనిదిరిగి వెళ్ళిపోయినప్పుడు, ఇదిగో ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూర్య బెజ్జంలో దూరుట సులభము అని అన్నారు. సరే, లూకాసు వార్త 19:8 మరొక ధనవంతుడు ఉన్నాడు. ఈ ధనవంతుడు ఏంటంటే యేసయ్యను చూడాలని ఆశ కలిగి ఉంది అతనికి, కానీ చూడలేకపోయాడు. లూకాసు వార్త 19:8 జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బేదలకు ఇచ్చుచున్నాను, నేను ఎవని వద్ద అయినను తీసుకొని ఎడలా అతనికి 4 గంటలు మరలా చెల్లింతునని. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది చాలు. నేను అడుగుతున్న ప్రశ్న, ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నాను అనుకోవద్దు, నాకు తెలుసు మీకు తెలియదని కాదు. ఇక్కడ ఒక విషయాన్ని మీరు ఆలోచిస్తారని నేను అడుగుతున్నా. జక్కయ్య కూడా సుంకరే, జక్కయ్య కూడా సుంకము గుప్తదారుడే. జక్కయ్య, నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, బాప్తిసం తీసుకున్నాడా? ఇక్కడ చెప్పాలి, బాప్తిసం తీసుకున్నాడా? బాప్తిసం లేదు. మరి యేసు ప్రభువులు వారు ఏమన్నారు? ఎలా వచ్చింది? అది కూడా కాదు, అతను అక్రమంగా చెల్లించిన దాన్ని, తన ఇంట్లో ఉన్న అక్రమ సొమ్ము అంతా బయటికి వెళ్ళిపోయింది, విడిచిపెట్టాడు. తన అక్రమాన్ని విడిచిపెట్టాడు. తను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా చెల్లించాడు, ధర్మశాస్త్రం ప్రకారం 1కి 4 గంటలు చెల్లించాలి. అది మార్పు. ఆ వాక్యం అతను జ్ఞాపకం వచ్చింది. చెప్తా ఉంటాను కదా, జక్కయ్య గురించి చెప్పినప్పుడు చాలాసార్లు చెప్పాను మీకు. జక్కయ్య యేసయ్య వైపు, యేసయ్య జక్కయ్య వైపు చూసినప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో చూపులోనే ఒక సర్క్యులేషన్ జరిగింది. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు బయటపడతాను కనబడుచున్నదని మోషే భక్తుడు 90వ కీర్తనలో రాసినట్టు ఆ కీర్తన ప్రకారం చెప్తున్నాను. జక్కయ్యతో యేసు ప్రభుల వారు, ఒరే అన్యాయస్తుడా అని అన్నాడా? ఒరే లంచగొండి అని అన్నాడా? ఒరే నువ్వు సుంకరుడురా, నువ్వు పాపివురా, నువ్వు తృణీకరింపబడిన ద్రోహివురా అని అన్నాడా? యూదులందరూ అంటున్నారు, కానీ యేసు ప్రభులు వారు అన్నారా? అలా యూదులందరూ ద్రోహులు, పాపులు అంటున్నారు సుంకరులను పట్టుకుని, కానీ యేసు ప్రభులు వారు జక్కయ్య అనే అన్నాడు, ఇంకేం అనలా. అలాంటి జక్కయ్య కిందకు వచ్చి యేసయ్య ఏమన్నాడంటే, నీ ఇంట ఉండవలసింది నేను అని అన్నాడు. వెంటనే జక్కయ్య ఏమన్నాడు? అయ్యా, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి నేను యేసు ప్రభు ఇచ్చేమన్నాడా? అక్కడ ఏం మాట్లాడలా. అది మారు మనసు అంటే, అది రక్షణ భాగ్యం అంటే. గడిగా చప్పట్లు కొట్టండి ఒకసారి.
నీ వాక్యమే నన్ను బ్రతికించెను. నిద్రపోతున్న వాళ్ళ కోసం పాడుతాను ఈ పాట. చెప్పట్లో నీ వాక్యమే నన్ను, వాక్యం వినాలి, నిద్రపోకూడదండి. కృపా శక్తి దయా శక్తి, చప్పట్లు కొట్టండి, నిద్రపోతే ఉన్న యేసు. మా పిల్ల ఈ మధ్య కెమెరామెన్ నవ్వమ్మా స్మైల్ అంటే అంటుంది. ఒక్కసారిగా ఫోటో తీసేసిన తర్వాత ఈ నవ్వింది. పళ్ళులో ఈ ఎదరు పళ్ళని లేవు. కెమెరామెన్ అన్నాడు, అందుకు నన్ను నవ్వుతులేదు. ఇప్పుడు మా చిన్నపిల్ల నవ్వుతుంటే మళ్ళీ మొత్తం ప్రపంచం అంతా కనబడిపోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంచెం నవ్వితే కొంచెం మీకు కూడా నిద్రాత్మ పోద్దని కొంచెం జోక్ చేశాను అనమాట. వాక్యం మీద శ్రద్ధ పెట్టండి అమ్మా. చూడండి, ధనవంతుడైన యవనస్తుడు వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ధనవంతుడైన జక్కయ్య యేసయ్యను హత్తుకున్నాడు, అక్రమాన్ని విడిచిపెట్టాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ. మీలో చాలా మంది బాప్తిజం తీసుకున్నారు, బలలో పాలపంపులు పొందుతున్నారు. కానీ మీ ఇంట్లో అక్రమపు సొమ్ము ఉందనుకో మీకు నిజమైన రక్షణ, అన్యాయపు సిరి మీ ఇంట్లో ఉందనుకో మీకు నిజమైన రక్షణ. జక్క ఇంటికి రక్షణ వచ్చింది కానీ మన ఇంటికి రక్షణ రాలే. ఎప్పుడు వస్తుందంటే మన ఒంట్లో ఉన్న అక్రమం ఎప్పుడైతే బయటికి పోతుందో అప్పుడే మనం నిజమైన రక్షింపబడినటువంటి వారము. పౌలు గారు ఏమంటారు తెలుసా? ఫిలిప్పీ పత్రిక 3:7. ఫిలిప్పీ పత్రిక 3:7 ముగించేస్తాను, వాక్యం అయిపోతుంది, లాస్ట్ ముగింపులోకి వచ్చేస్తున్నా. ఫిలిప్పీ పత్రిక 3:7. అయినను ఏవేమి నాకు లాభకరములైనవో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా 14 వచ్చిన వరకు మీరు రాసుకుని ఇంటికి వెళ్ళి చదవండి. ఇప్పుడు చదవద్దు, టైం సరిపోదు. పౌలు గారు అంటారు, ఏవేమి నాకు లాభకరములో వాటిని నష్టంగా ఎంచుకుంటున్నాడంట పౌలు గారు. ఏమంటే ఉద్యోగం లాభమా కదా, ఉద్యోగాన్ని విడిచిపెట్టేయాడండి మత్తయి. డబ్బుంటూ లాభమా కదా, డబ్బుని విడిచిపెట్టేయాడండి మత్తయి. తన జీవనోపాధిని విడిచిపెట్టాడండి మత్తయి. యవనస్తుడు వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన ధనవంతుల్లో కాదు, జక్కయ్య కూడా గుప్తదారుడే. జక్కయ్య కూడా తన ధనాన్ని విడిచిపెట్టి యేసయ్యను హత్తుకున్నాడు. తన ధనంతో ఏం చేశాడు తెలుసా? తన ఇంట్లో ప్రేమ విందు చేయించాడంట జక్కయ్య కూడా. మత్తయ్య కూడా చేయించాడు, అది తర్వాత వివరిస్తాను. జక్కయ్య కూడా ఏం చేశాడంటే ఆ అక్రమ సొమ్మును పనిచేసి మిగిలిన సొమ్ముతో ప్రజలను పిలిచి వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేసాడంట, ప్రేమని ఏర్పాటు చేసాడంట. ఇదిగో నేను ఈ రోజు నుంచి మార్పు చెందుతున్నాను, యేసు ప్రభులు వారు నన్ను పిలిచారు, నన్ను హత్తుకున్నారు, నేను ఇక్కడి నుంచి నేను నీకు అన్యాయం చేయను, ఈ అక్రమ పనులు నేను చేయను, ఈ అక్రమం నాలో పెట్టుకోను అని సాక్ష్యం చెప్తున్నాడు. ఆ ప్రజలందరినీ పిలిచి వాళ్ళందరికీ భోజనం పెట్టి, అంటే తన సాక్ష్య జీవితాన్ని కనబరుస్తున్నాడు. మనలో చాలా మంది సాక్ష్యాలు చెప్తున్నారు కానీ సాక్ష్యాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారు. సాక్ష్యాలను చెప్పడం ప్రాముఖ్యం కాదు, సాక్షిగా జీవించడం ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దయచేసి సాక్ష్యాన్ని నిలబెట్టుకోలేనప్పుడు సాక్ష్యాలు చెప్పమాకండి. సాక్షిగా బతకలేనప్పుడు సాక్ష్యాలు చెప్పమాకండి. ఎందుకంటే సాక్ష్యాలు చెప్తాం. ఈరోజు సాక్ష్యం చెప్పి రేపొద్దున కడగబడిన పంది బుర్రలో దొరికినట్టు దొరికితే నువ్వు చెప్పిన సాక్ష్యానికి ఉపయోగం ఏంటి? ఆ సాక్ష్యాలు మళ్ళీ రివీల్ చేసి మళ్ళీ మతోన్మదులు ఏం చేస్తున్నారు? వాటిని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు, ట్రోల్స్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి, ఒక అమ్మాయి సాక్ష్యం చెప్తుందండి, తిట్టాలని చెప్తుంది కానీ పరిశుద్ధ బలిపీఠ మీద ఉన్నాను నేను, నా ఫోన్ బ్యాలెన్స్ అయిపోయింది, నేను ప్రార్థన చేశాను, దేవుడు నాకు బ్యాలెన్స్ చేసాడు అంటారు. మరి ఇంకొక అమ్మ, నా గ్యాస్ బండ్ అయిపోయింది, నేను ప్రార్థన చేశాను, దేవుడు నాకు గ్యాస్ బండ్ ఇచ్చాడు. ఎలా వస్తుంది నీకు? ఏం సాక్ష్యాలండి ఇవే? ఇంక మా అమ్మ ఏంటది, అమ్మాయి నాకు తలనొప్పి వచ్చేది, కట్టేమ్మా సాక్ష్యాలు ఏంటమ్మా అంటున్నా నేను. భయంకరమైన సాక్ష్యాలు అండి. ఈ సాక్ష్యాలను ట్రోల్ చేస్తున్నారండి. మరి వాళ్ళు చెప్పరు, మరి చేయమంటే చేయరండి, విమర్శించమంటే విమర్శించరా? ప్రార్థన చేస్తే బ్యాలెన్స్ అడిపోయిందా, ప్రార్థన చేస్తే గ్యాస్ బండ్ వచ్చేసిందా, గొలుసు అమ్మో, ఒక ఆమె గొలుసు కూడా పడిపోయిందంట. పోయిన వాళ్ళు ఎంత ఎడతారు మరి? ఆ గొలుసు ఏదో పక్షి తీసుకెళ్ళి పడేసిందంటారా? అదిగో తల్లిగారిని ఆ సాక్షి విన్న వాళ్ళు విమర్శిస్తారు, ఇదేనా మీ సాక్ష్యాలు, ఇదేనా మీ భక్తి అని. ఒక ఆమె అంటే ఏటీఎం డబ్బులు లేవంటే కార్డులో, ఏటీఎం మిషన్ కాడికి వెళ్ళి ప్రార్థన చేసుకుందంటే ఏటీఎంలో డబ్బులు వచ్చేసినాయి అంట. 1,50,000 మళ్ళీ రూపాయి కదా రూపాయలు. వీళ్ళ సోతని సిగ్గుపడ.
అదే దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. సాక్ష్యాలు ఎందుకంటే చెప్తున్నారు అసలు, అందుకని సాక్ష్యాలు కూడా మానేద్దాం అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలిగినగా. సాక్ష్యం చెప్పడం ప్రాముఖ్యం కాదు, సాక్షిగా బ్రతకడం. ఇక్కడ సాక్షిగా బ్రతుకుతున్నాడు. ఇక్కడ ఎవరు? పొట్టి జక్కయ్య తన ఇంట్లో ఉన్న అక్రమం అంతా బయటికి పంపేసి నాకు దేవుడు కావాలి, అక్రమం వద్దు, అక్రమాన్ని అసహించుకున్నాడు, చెడ్డదాన్ని అసహించుకున్నాడు జక్కయ్య. అలాగే మత్తయ్య కూడా చెడ్డదాన్ని అసహించుకున్నాడు, యేసు ప్రభువు అని హత్తుకున్నాడు. యోహాను సువార్త 4:28 చూడండి. మరొక ఆమె ఉంది, ఇక్కడ స్త్రీ కనబడుతుంది. ఇక్కడ ఏం విడిచిపెట్టింది చూడండి. యోహాను సువార్త అండి 4:28. ఆ స్త్రీ ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి, మీరొచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన వద్దకు వచ్చి, అమ్మ వచ్చుచుండిరి కాదు, వచ్చుచుండిరి. చాలా ఇంకా అక్కడ తాపే. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. వస్తానే ఉన్నారంట, ఊరు వచ్చేసారంటే. ఆ ఒక్క ఆమె సాక్ష్యం చెప్తే కొండ విడిచిపెట్టిందంట. ఏంటి ఆ కొండ? అద్ది, పాపం అనే కొండ. ఏం చేస్తున్నా కొండతో నీళ్లు తీసుకెళ్ళి 5 విగ్రహాలను అడుగుతుందంట. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ 5గురిని పెనిమిట్లు అన్నారు. మీకు ఈ సందర్భం కావాలంటే సమరయ స్త్రీ కలిగి ఉన్న 5గురు పెనిమిట్లు ఎవరని హెడ్డింగ్ ఉంటుంది, టైటిల్ ఉంటుంది. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్ ఉంది. వినకపోతే ఆ వాక్యం వినండి. ఇప్పుడు నేను అదంతా చెప్తే బోల్డంత అంశం అయిపోద్ది. సమరయ స్త్రీ కొండ విడిచిపెట్టింది, పాపం విడిచిపెట్టింది. అవి కాదు దేవుడు, ఇదిగో ఈయనే మెస్సియే దేవుడు, ఈయనే సర్వలోక రక్షకుడు. మన లేఖనాలు యూదా ధర్మశాస్త్ర గ్రంథంలో చెప్పడం లేఖనాలను నెరవేర్పును బట్టి క్రీస్తు, ఇదిగో ఈయన క్రీస్తు కాడా? యేసు ప్రభులు వారిని క్రీస్తు అని విశ్వసించిందండి సమరయ స్త్రీ. ఇప్పటికీ చాలా మంది యేసు ప్రభు ప్రవక్తే, క్రీస్తు కాదు. యూదులు కూడా నమ్మలేదండి. వాళ్ళు నమ్మనందుకే కదండి, యూదులే కదా యేసు ప్రభుని సిలువకు అప్పగించేశారు. యేసు ప్రభులు వారిని సొంత యూదులే కదా సిలువకు అప్పగించేశారు. ఇప్పటికీ కూడా వాళ్ళు బలులు అర్పించే వాళ్ళు ఉన్నారండి యూదుల్లో. యేసు ప్రభులు వారు బలైపోయిన తర్వాత ఇంకా మనం బలి ఇవ్వడం ఏంటి? ధర్మశాస్త్రంలో ఉన్న బలులన్నీ కూడా క్రీస్తుని గురించిన ముంగుర్తు, ఛాయారూపకమైనవి. నిజస్వరూపం క్రీస్తే. క్రీస్తు అనగా అభిషిక్తుడు అని అర్థం. సమరయ స్త్రీ విశ్వసించింది, ఈయన అభిషిక్తుడు, ఈయన సర్వలోక రక్షకుడు అని. కానీ ఈరోజు చాలా మందిలో ఏమండి, వాళ్ళ పేర్లు నేను చెప్పకూడదు, వాళ్ళు నమ్మట్లా. చూడండి మరొక మాట, మార్కు సువార్త 10:46. ఇక్కడ ఒక విగ్రహార్థికురాలు మారుమనసు పొందింది, ఒక జక్కయ్య సుంకపు గుప్తుదారు మారుమనసు పొందాడు. వచ్చిరి వచ్చుచుండగా బర్తిమేయను త్రోవ పక్కన కూర్చుండాను. ఇతను కూడా కూర్చున్నాడు అంటండి. ఏంటో ఈ రోజున మన సబ్జెక్ట్ అంతా కూర్చుని సంపాదించేవాళ్ళు బ్యాచ్ ఎక్కువైపోయింది. అతనేమో ఉద్యోగం చేసి ట్యాక్స్ కలెక్టర్, సుంకపు గుప్తదారుడు, మెట్టునతో కూర్చుని సంపాదిస్తున్నాడు. ఇతనేమో గుడి బయట మెట్ల దగ్గర కూర్చుని సంపాదిస్తున్నాడు. అతను ఉద్యోగం చేసి సంపాదిస్తున్నాడు, ఇతను అడుక్కుని సంపాదిస్తున్నాడు. ఉద్యోగం చేసి సంపాదించేవాడు కంటే అడుక్కుని సంపాదించేవాడు జీతమే ఎక్కువగా ఉందంట. నిజమండి, మీరు వీడియోలు చూడరా? అడుక్కుని సంపాదించేటటువంటి వాళ్ళకి అపార్ట్మెంట్స్ ఉన్నాయంట, అద్దెలకి ఇచ్చారంట. రోజు దాని మీద కూర్చుని అడుక్కుంటున్నాడు. వాడేమో అపార్ట్మెంట్ కొన్నాడంట, దాని అద్దెలకి ఇస్తున్నాడంట. వాడికి బంగారు గొలుసు. మీకు విషయం తెలీదు, ఒకడేమో కారు వేసుకొచ్చాడు, కారులో దిగాడు, ఈ కారు వేసుకుని వెళ్ళిపోయాడు పక్కకి. కారు వేసుకుని వెళ్ళిపోయాడు, డ్యూటీ ఎక్కాడు. ఈ వస్త్రాలను తీసేసి పాత బట్టలు, చిరిగిపోయిన బట్టలు వేసుకుని కూర్చుని అడుక్కున్నాడు. రాత్రి అయితే లగ్జరీ లైఫ్, తెల్లారితే అడుక్కునే బతుకు. ఇప్పుడు నేను అంటాను చెప్పండి, అడుక్కునే వాళ్ళు ఎక్కడ ఎక్కువ ఉంటారు? గుడి దగ్గర. జనాలు ఎక్కువ ఎక్కడుంటే అక్కడ. జనాలు ఎక్కువ ఎక్కడుంటే. ఇప్పుడు యేసు ప్రభులు వారు ఎక్కడికి వెళ్తుంటే ఎక్కడ ఎవరు పోగొడిపోతున్నారు? ఇప్పుడు ఇది బిజీ షెడ్యూల్. డబ్బు ఊరుకోండి, డబ్బు ఎక్కువగా సంపాదించేటటువంటి పరిస్థితి. యేసు ప్రభు వచ్చాడంటే అక్కడ జనాలు గుంపులుగా ఉన్నారు. ఆ గుంపులుగా ఉన్న కాడ డబ్బు అడుక్కోవడం అనేసి దావీదు కుమారుడా అని కేకలేస్తున్నాడు. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడ నన్ను విడిచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడ నన్ను విడిచిపోకయా. నీవు తప్ప నాకు లోకంలో, నీకు తప్ప నాలో ఎవరికి
నీవు తప్ప నాకు లోకంలో, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడ నన్ను విడచిపోకయ్యా, నజరేతు వాడ నన్ను విడచిపోకయ్యా. బర్తిమయ్యను గుడ్డివాడు భిక్షకుడు అంటే త్రోవ పక్కన కూర్చుని సంపాదిస్తున్నాడంట. ఈయన నజరేయుడని యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలు పెట్టాను. ఓరకుండమని గద్దించిది గాని వాడు ఇంకా ఎక్కువ ఏం చేస్తున్నాడంట, దావీదు కుమారుడా నన్ను కరుణించుమని మరీ ఎక్కువగా గట్టిగా కేకలేసాడంట. ఇంకా అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా, వాడు ఆ గుడ్డి వానిని పిలిచి, ధైర్యం తెచ్చుకో, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నద్దకు. ఇప్పుడు భర్తమై చేసిన గొప్ప పని ఏంటో మీరు చెప్పండి. కొట్టండి చప్పట్లో. తన బట్టను పారేయడం ఏంటండి? మత్తయ్య అనే ట్యాక్స్ కలెక్టర్ ఉద్యోగాన్ని విడిచిపెట్టినట్టు తను అడుక్కునే ఉద్యోగం, ఆ బట్ట కింద పరిచి అడుక్కుంటే ఆ బట్ట మీద డబ్బులు వేసేవాళ్ళంట. ఇక ఈ బట్టతో నాకు పని లేదు, సృష్టికర్తనని పిలిచాడు. గొప్ప విషయం చెప్పంటారా? పాత నిబంధన గ్రంథంలో ఉన్న భక్తులు ప్రార్థన చేస్తే సూర్యచంద్రులు నిలిచిపోయారు. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడు నిలిచిపోయాడు కదండి, చంద్రుడు నిలిచిపోయాడు కదా. కానీ ఇక్కడ భర్తమై కేకలు వేస్తే సృష్టికర్త నిలబడిపోయాడు. ఆయన నిలిచిపోయి అంటాడు, పిలవండి, అతను పిలవండి. ప్రభు పిలుపు వచ్చింది. అయ్యా ధైర్యంగా ఉండు, నిబ్బరంగా ఉండు. ఈరోజు చాలా మంది అండి గుడ్డితనం చేత, ఆత్మీయ గుడ్డితనం చేత, ఇంట్లో ఉన్న ఆర్థికమైన పరిస్థితులను బట్టి నలిగిపోతూ, కుమిలిపోతూ, ఏడుస్తూ ఈ భర్తమయ్యలాగా అల్లాడిపోతున్నారేమో. అల్లాడిపోతున్నటువంటి మీతో దేవుడిస్తున్న మాట ఏంటి తెలుసా? ధైర్యంగా ఉండండి, ఆయన మిమ్మల్ని పిలుస్తున్నాడు, మిమ్మల్ని చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి గమనించాలి, ఇక్కడ భర్తమయ్య ఏం విడిచిపెట్టాడంటే బట్టను విడిచిపెట్టాడు. సమర స్త్రీ కొండను విడిచిపెట్టింది. పొట్టి జక్కయ్య అక్రమాన్ని విడిచిపెట్టాడు. కానీ యవనస్తుడు ధనాన్ని ప్రేమించి ఈ లోకంలోకి వెళ్ళిపోయాడు, యేసుని వెంబడించలేకపోయాడు. సరే, సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిన మత్తయి, అతని గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఇప్పుడు మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 24 నుంచి కొన్ని విషయాలు చదవండమ్మా. మత్తయి శుభవార్త 16వ అధ్యాయం ముగింపులో వస్తున్నాను. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణము రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకును, దక్కించుకొనును. అతనికి ఏం ప్రయోజనం? చాలండి. యేసు ప్రభులు వారు ఏమన్నారంటే, నన్ను వెంబడించాలంటే ఆషామిషి కాదు, సిలువెత్తుకుని వెంబడించాలి. సిలువెత్తుకుని అంటే చెక్క సిలువ, గోల్డ్ సిలువ కాదు, శ్రమ. సిలువ అంటే శ్రమకు సాదృశ్యం. నన్ను వెంబడిస్తే నీ శ్రమలు వస్తాయి అని చెప్తున్నాడు యేసు ప్రభు. కానీ ఈరోజు సేవకులు, పాస్టర్లు ఏం చెప్తున్నారు? యేసు ప్రభు నమ్ముకుంటే దరిద్రం పోతాయి, యేసు ప్రభు నమ్ముకుంటే కోటేశ్వరుడు అయిపోతావు, యేసు ప్రభు నమ్ముకుంటే రోగాలు పోతాయి, అప్పులు పోతాయి, బాధలు పోతాయి అని చెప్తున్నారు. యేసు ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ? నువ్వు నన్ను వెంబడిస్తే నీ శ్రమలు వస్తాయి, చూసుకో. మరి ప్రాణం పోగొట్టుకోవాల్సి వస్తుంది. నా నిమిత్తం నువ్వు ప్రాణం పోగొట్టుకుంటే దాన్ని కాపాడుకుంటావు ఒక రోజున. ఒకవేళ నా నిమిత్తం నువ్వు దాన్ని దక్కించుకుంటే పోగొట్టుకుంటావు ఒక రోజున. యేసు ప్రభులు వారు చెప్తున్నారు ఇక్కడ, మత్తయి అనేటటువంటి సుంకరి ధనాన్ని విడిచి యేసయ్యను వెంబడిస్తున్నాడు. యేసయ్యను వెంబడించుతూ తన ప్రాణమును సహా లెక్క చేయలేదు, తన ఉద్యోగాన్ని సహా లెక్క చేయలేదు. ఇక్కడ ఒక మాట గమనించాలి. లూకా సువార్త 5:28 తీయండి ఒకసారి. అతనితో చెప్పగా అతను సమస్తం విడిచిపెట్టి, ఆ ఒక్క మాట చాలు, అందరూ చెప్పండి, లేచి అనే మాట చెప్పండి. ఎక్కడి నుంచి? కూర్చున్న స్థలం నుంచి లేచి. వాక్యం చెప్తుంది, యెషయా గ్రంథం 60:1 లెమ్ము తేజరిల్లుము, వెలుగు నీ మీద కూర్చున్న చోటనే కూర్చుంటే నీకు వెలుగు రాదు. 38 సంవత్సరాలు పడున్నాడంట కోనేటి దగ్గర. స్వస్థత వచ్చిందా? రాలా. యేసయ్య వచ్చి లే పరిపెత్తుకున్నాడు, లేచాడు, పరిపెత్తుకు నడిచి వెళ్ళాడు, స్వస్థత వచ్చింది. నువ్వు లేచిన ఎడల నీకు స్వస్థత కలుగుద్ది, లేచిన ఎడల నీకు వెలుగు కలుగుద్ది. లెమ్మో తేజరిల్లుమో అని
నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా లేమ్మో తేజరిల్లుమో అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా నిన్నే స్మరించుకొనుచు నీ ప్రకాశించుచు రాజాది రాజువని ప్రభువుల ప్రభువని నేను వేనోళ్ళ ప్రకటించేదా లేమ్మో తేజరిల్లుమో అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా లేమ్మో తేజరిల్లుమో అని నన్ను ఉత్తేజపరచిన. హల్లెలూయా. అబ్రాహాముతో దేవుడు చెప్పాడు, అబ్రాహామా నీవు లేచి ఇదిగో నేను నీకు చూపించుచున్న దేశానికి ఆశీర్వాదం వచ్చింది. లేచి అనే మాట చాలా ప్రాముఖ్యం. ఇక్కడ ఈ ఒక్క మాటలో హత్తుకొనుట, వెంబడించుట, లేచి 3 విషయాలు చెప్పాను ఒక్క మాటలో. ఇప్పుడు రెండో మాట రాసుకోండి. లూకాసు వార్త 5:29. 5 నిమిషాలు ముగిస్తాను. ఇది చిన్న చిన్న విషయాలే. 29 చదువమ్మా. లేవి గొప్ప విందా చిన్న విందా? ఏమండి, ఏనాడైనా మీరు రక్షింపబడిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత సంఘాన్ని పిలిచి, మీ ఇరుగు పొరుగు వారిని పిలిచి, మీ బంధువులు పిలిచి మీరు విందు ఏర్పాటు చేసి సాక్ష్యం చెప్పిన దాఖలాలు మీ జీవితంలో ఉన్నాయా? మరి ఆలోచించాలి. అంటే చాలా మంది రహస్య క్రైస్తవులుగా ఉంటున్నారు. అమ్మో, యేసు ప్రభుని నమ్ముకున్నానంటే నన్ను కూడా విచిత్రంగా చూస్తారు, నువ్వు కూడా దిగిపోయావు అంటారు, ఎందుకు ఎక్కడ లేని నిందలేస్తారు, ఎక్కడ లేని అపనందలు వేస్తారు, మళ్ళీ ఎక్కడ లేని ఫిలాసఫీలు చెప్తారు, ఇదో నువ్వేంటి, నీ బతుకేంటి, నీ పితరులేంటి, నీ తండ్రులేంటి అంటారు. ఇదంతా మనకు అవసరమని ఇంట్లో ఉన్న వాళ్ళు ఉన్నట్టే రహస్యమైన క్రైస్తవులుగా జీవిస్తున్నారు చాలా మంది నేటికి కూడా. కానీ ఈ లేవి అనేటువంటి వ్యక్తి యేసుప్రభు పిలిచాడు, వెంటనే తన ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు, వెంటనే యేసుప్రభుని వెంబడించాడు. వెంటనే అతను చేసిన మంచి మహత్తకరమైన అద్భుతమైన విషయం ఏంటంటే గొప్ప విందు చేశాడు. చాలా మంది యేసుప్రభు దగ్గరికి వచ్చి ఏం దొరుకుతుందో అని వెతికే వాళ్ళు తప్ప యేసుప్రభు కోసం ఖర్చు పెట్టేవాళ్ళు ఎవరున్నారు ఈ రోజున? ఆయన ఏమిస్తాడో అని వెతికే వాళ్ళు తప్ప ఆయన కోసం నేను ఇంత ఖర్చు పెట్టాలనుకునే వాళ్ళు ఎవరున్నారండి? మత్తయి అప్పటిదాకా దాచుకునేవాడు, కూర్చుకునేవాడు, ఖర్చు పెట్టడం ప్రారంభించాడు. నేను రహస్యంగా జీవించాలనుకుంటలేదు, ఇదిగో యేసు ప్రభు అక్రమంలో, పాపంలో, శాపలో జీవిస్తున్న నన్ను పిలిచాడు, నాలాంటి వాడిని కూడా యేసు ప్రభు పిలిచాడని నిలబడి వాళ్ళందరికీ సాక్ష్యం ఇచ్చాడు. సొంకరుల్ని, బంధువుల్ని, ఇరుగు పొరుగు వారిని అందరినీ పిలిచాడంటే గొప్ప విందు చేశాడంట మత్తయి. మనం ఇది చెయ్యాలి. సంవత్సరానికి ఒక్కసారన్నా స్తుతికుడికి పెట్టుకుని, ఏమంటే చక్క బంధువుల్ని పిలుచుకుని, రక్త సంబంధం అన్యుల్ని, క్రైస్తవులే పిలుచుకుంటే గొప్ప ఏముందండి? చుట్టుప్రక్కల ఉన్న ఇరుగు పొరుగు అన్యులు పిలుచుకుని మనమేంటో చెప్పుకుని దేవుడు మనల్ని ఎలా పిలిచాడో చెప్పుకుని, ఇప్పుడు మన బతుకేంటో చెప్పుకుని, మనం ఎందుకు బతకాలో చెప్పి అలా సాక్ష్యం చెప్తేనంటండి అది దేవునికి మహిమ అంట. గట్టిగా చప్పర్లు కొడుతూ దేనమ్మ మహిమ పడతాం. ఈ ఒక్క పాయింట్ లో మరొక విషయం తెలుసా? ఎంట చేర్చుకుని. ఆ మాట చదువు ఒకసారి. 29 వచ్చి మళ్ళీ చదువు. ఆ లేవి తన ఇంట, అంటే తన ఇంట ఎవరిని చేర్చుకున్నాడు? ఇప్పుడు యేసు ప్రభులు అని చేర్చుకున్నాడు. రాసుకోండి ఈ ఒక్క 2 మాటలో. యేసును తన ఇంట చేర్చుకున్న మత్తయి. ఏమండి, మరొకటి గొప్ప విందు చేసిన మత్తయి అంటే ఆతిథ్యము. ఎబ్రీ పత్రిక 13:1 ఏముందండి? ఆతిథ్యము చేయ మరొకటి. కొందరు ఎరుగకయ్యే దేవదూతలకు అబ్రహాము, శారాలు దేవుడికి ఆతిథ్యం ఇచ్చారు. మరలా సంవత్సరం వృత్తిన కౌగుట బిడ్డ ఉన్నాడు. షూనేమీరాలు ఎలీషాకి ఆతిథ్యం ఇచ్చింది. మరలా సంవత్సరం తిరగకుండానే ఆమెకి దేవుడు గర్భాలం ఇచ్చాడు. పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది ఆతిథ్యం ఇచ్చి ఆశీర్వాదం పొందుకున్న వాళ్ళు ఉన్నారు. మనం ఆతిథ్యాలకు వెళ్తాం, స్వీకరిస్తాం, ఆతిథ్యం చెయ్యం. భోజనాలకు వెళ్తాం కానీ భోజనం పెట్టాం. అర్థమవుతుందా? కాబట్టి గమనించాలి, మనం కూడా మనకున్నంతలోనే. పోనీ భోజనం పెట్టలేకపోతే పలహారం పెట్టండి, పలహారం పెట్టలేకపోతే టీ ఇవ్వండి, టీ బిస్కెట్ ఇవ్వండి, టీ బిస్కెట్ ఇవ్వకపోతే మంచినీళ్ళు ఇవ్వండి. భోజనాలు పెట్టమని నేను చెప్తున్నానా? మీరు ఇంట కూడిక పెట్టుకోవడం అది ప్రాముఖ్యం. మీరు ఇంట కూడిక పెట్టుకున్నారంటే మీరు యేసు ప్రభుని మీ ఇంట్లోకి ఆహ్వానించారు. మీ ఇంట్లో యేసు ప్రభుని ఆహ్వానించారు. ఇంతవరకు ఆహ్వానించకపోతే ఈ సంవత్సరం ఆఖరిలో మనం ఉన్నాం. ఈ సంవత్సరం అంతా మనల్ని సజీవంగా కాపాడిన దేవునికి స్తుతి చెల్లించి ఒక చిన్న స్తుతి కూడికి పెట్టుకోండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. 3వ మాట అయిపోయింది, 2వ మాట అప్పుడే. 3వ మాట రాసుకోండి. 10వ అధ్యాయం మత్తయి 13 చదవండి. మత్తయి 13 చిన్న మాట. మీరు చెప్పేస్తారేమనుకున్నాను, తీస్తున్నారా? సుంకరి అయినా
మత్తయ్య అని అక్కడ ఏముంటుంది, అది పెద్ద ప్రసంగం ఏముంది అక్కడ? అబ్బా, సొంకరి అని రాసుకున్నాడా? ఉద్యోగస్తుణ్ణి, ధనవంతుణ్ణి అని రాసుకున్నాడా? ఈ మత్తయి సువార్త రాసింది ఎవరు? ఇప్పుడు మనం నేర్చుకుంటున్న ఆ వాక్య ధ్యానిస్తున్న మత్తయ్యే. మత్తయి తన గురించి తాను ఏమని రాసుకున్నాడంటే సొంకరి. సొంకరి అంటే తృణీకరింపబడిన వాడు, తృణీకరింపబడిన ద్రోహి అని తన నిమిత్తం తగ్గింపుతో 3 టైటిల్ ఏమని రాసుకుంటారంటే తగ్గింపుతో సొంకరి అని రాసుకున్న మత్తయి. మీ గురించి అవకాశం వస్తే మీరు ఏం రాసుకుంటారో నాకు తెలియదు, కానీ మత్తయి తన గురించి తాను ఏం రాసుకున్నాడు తెలుసా? నేను సొంకరిని, నేను పాపిని. సొంకరి మందిరానికి వెళ్ళి నేను పాపిననే ప్రార్థన చేశాడు. సొంకరి ఇక్కడ తన గురించి తాను తగ్గించుకుని, యెషయా అంటాడు అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని. అబ్రహాం అంటాడు అయ్యో నేను దుమ్మును ధూళిని. పౌలు గారు అంటారు అయ్యో నేను పాపలలోకి వెళ్ళా ప్రధానుడును. ఇర్మియా అంటాడు అన్ని నేను చెప్పేది ఎలాగా? మీరు చెప్పండి, ఇర్మియా అన్నాడు నేను బాలుణ్ణి, నేను బాలుణ్ణి అన్నాడు. మోషే ఏమన్నాడు? నిన్నెత్తుణ్ణి అని అన్నాడు. అంటే వాళ్ళు తగ్గింపు ఏనా? అడవైపు చూస్తాడరా పొడి చేస్తాం మళ్ళీ ఏసి రక్తం మీద. నువ్వు అలా చూసావు కాబట్టి మళ్ళీ ఇంకో విషయం చెప్పాల్సి వస్తుంది. ఒక నత్తుడు ఉన్నాడండి, ఒక వీడియో వచ్చింది. ఆ నత్తుడి దగ్గరికి ఒకడు వచ్చి అన్నా పలానా హో హో హోటల్ ఎక్కడా అని అడుగుతున్నాడు. 3 సార్లు అడిగాడు పాపం. హో హో హోటల్ ఎక్కడా అని. ఈ పక్కనోడు వచ్చి అంటాడు అన్న వీళ్ళ ఇల్లు వాళ్ళ ఇల్లు అలా అంటాడు. ఇప్పుడు ఇటు తిరిగి ఈయన అంటాడు ఒరే అన్ని సార్లు ఎడుతుంటే సమాధానం చెప్పవేంట్రా అంటే ఈయన అంటాడు గో గో గొడవ అయిపోతే. కానీ ఈక్కరిచ్చినట్టుంటది. వీడికి నచ్చని వాడికి తెలియదు కదా. అడగదునా మన నత్తుడి ముందు నత్తుడు మాట్లాడంట, మన ఆయన చూస్తున్నాం అంటారా నీకేం లేదు వంకలో దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మన సబ్జెక్ట్ ఎక్కడుంది? తగ్గింపుతో సొంకరి అని రాసుకున్న మత్తయి. సొంకరి తన్ను తాను చూసుకుంటాడు. నువ్వు పక్క వైపు చూస్తున్నావు ఏంట్రా? నువ్వు పరిచయుడువా? పక్కవాడి వైపు చూసేవాడు పరిచయుడు, తన్ను తాను చూసుకునేవాడే సొంకరి. దేవునికి స్తోత్రం చెప్పండి. సరే, ముగింపు మాటలు రాసుకోండి. యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత పరమునకు వెళ్ళిన తర్వాత దాదాపు 15 సంవత్సరాలు యూదుల మధ్య పరిచర్య చేశాడండి మత్తయి గారు. రాసుకోండి, యూదుల మధ్య 15 సంవత్సరాలు పరిచర్య చేసిన మత్తయి యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత. చాలా స్టైల్గా రాస్తున్నారండి కొంతమంది, పుస్తకం కూడా ఒళ్ళో పెట్టుకోకుండా. తర్వాత ఇథియోపియా, పర్షియా, ఈజిప్ట్ మొదలగు ప్రాంతాల్లో దాదాపు 20 సంవత్సరాలు ఎక్కువగా సంచరించి పరిచర్య చేశాడంటండి. 20 సంవత్సరాలు. 15 సంవత్సరాలు ఎక్కడ చేశాడు? యూదుల మధ్య. 20 సంవత్సరాలు ఎక్కడ చేశాడు? ఇథియోపియా, పర్షియా, ఈజిప్ట్. ఇథియోపియా, పర్షియా, ఈజిప్ట్ ప్రాంతాల్లో 20 సంవత్సరాలు పరిచర్య చేశాడు. అక్కడ రాజులకి, అధికారులకి క్రీస్తుని గురించి బోధించాడంట. నాలాంటి వాడేమో పల్లెటూళ్ళలో ఉంటాడు, మరి గొప్ప గొప్ప చదువుకున్న వాళ్ళేమో బాలసుందరయ్య గారి లాగా ఆగ్రాల్లో, ఢిల్లీలో, మా దేశానికి రాజధాని అయిన ప్రాంతాలకి దగ్గరలో అధికారులకి. బాలసుందరం గారి సాక్షి విని జడ్జి గారు మారుమనిసి పొందారంట. ఆయన మీద కేసు పెడితే జైల్లోకి వెళ్తే నిలబడి బోన్లో ఉండి సాక్ష్యం చెప్తే ఆ సాక్షి విని నేనంటాను గొప్ప చదవరి బాలసుందరయ్య గారు. మనకు ఆత్మీయ తండ్రి గారు బాలసుందర్ గారు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 భాషలు మాట్లాడతారు. అమెరికా వెళ్ళినా, తెలంగాణ వచ్చినా, మరి మన ఆంధ్ర వచ్చిన ఏ రాష్ట్రానికి వెళ్ళినా, హిందీ రాష్ట్రాల్లో ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో దేశాలు ఆయన తిరగలుగుతున్నాడంటే బహుభాష కోవిదుడు, పండితుడు, బహుభాష పాండిత్యం కలిగిన వాడు. ఇక్కడ మత్తయి కూడా అంతే. మత్తయి చిన్న చిత్తగా వాళ్ళకి కాదంట, అధికారులకి, రాజులకే సువార్త చెప్పేవాడంట. అంత గొప్ప పరిచర్య చేశాడు. ఇథియోపియాలో ఫిలిప్పు చేత రక్షింపబడిన నపుంసకుని ఇంటిలో బస చేశాడని చరిత్ర చెప్తుంది. ఒక నపుంసకుడు అపొస్తలుల కార్యాలు చూస్తే ఫిలిప్పు చేత బాప్తిసం పొందుకుంటాడు కదా నపుంసకుడు. ఆ నపుంసకుని ఇంట్లో ఉన్నాడు అని చరిత్ర చెప్తుంది. తర్వాత ఆఖరి మాట, క్రీస్తు శకం 90వ సంవత్సరంలో రాళ్లతో కొట్టబడి శిరచ్ఛేదనం చేయబడి హతసాక్షి అయిన మత్తయి. ఆఖరి మాట, క్రీస్తు శకం 90వ సంవత్సరంలో రాళ్లతో కొట్టబడి శిరచ్ఛేదనం చేయబడిన హతసాక్షి అయిన మత్తయి. ఇంతవరకు చెప్పబడిన దేవుని మాటలు మనందరి హృదయాల్లో నీరు కట్టి ఫలించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. మోకరించగలిగిన వారు మోకరించండి. చెప్పబడిన వాక్యాన్ని బట్టి ఇచ్చిన ప్రార్థన 3 విషయాలు. నెంబర్ 1, హత్తుకొనుట. మత్తయి ధనాన్ని హత్తుకునేవాడు. యేసయ్య పిలుపు విన్న తర్వాత ధనాన్ని విడిచి, ఉద్యోగాన్ని విడిచి యేసు ప్రభుని హత్తుకున్నాడు. ఎందుకంటే మన ప్రాణానికి దీర్ఘాయువుకి మూలం ధనం కాదు, దేవుడే అని తెలుసుకున్నాడు. మరి ఈరోజు మీరు ఇంకా ధనాన్ని ఎత్తుకుంటున్నారా? ధనాపేక్ష కలిగి ఉన్నారా? విడిచిపెట్టండి దయచేసి. నీకు దేవుని సన్నిధి కావాలా, వ్యాపారం కావాలా తెలుసుకో. ఈరోజు మత్తయి అయితే ఉద్యోగాన్ని విడిచిపెట్టేశాడండి, జీవనోపాధిని విడిచిపెట్టాడండి, యేసయ్యని వెంబడించాడండి. కానీ యవనస్తుడు వెంబడించలా, పాతాళానికి వెళ్ళిన ధనవంతుడు వెంబడించలా, అందుకనే పాతాళానికి పోయాడు.
మాట్లాడుతున్నారు ఎవరో. ప్రార్థన మాత్రమే చేయాలి, పుస్తకాలు మూసేయండి. ప్రార్థన చేయవలసిన సమయం ఇది. ఏవైనా అనుమానాలు ఉంటే తర్వాత అడగండి, తర్వాత చెప్తాను. అందరూ మోకరించండి, యమన బిడ్డలో మోకరించండి, ప్రార్థన చేయండి. అయ్యా, నా హృదయంలో ధనాపేక్ష ఉంది ప్రభువా, ఈ రోజు నుంచి నేను హత్తుకుంటాను ప్రభు, నన్ను క్షమించయ్యా. ఇది పుట్టి జక్కేవలే మారు మనసు పొందితే మీరు మీ హృదయంలో, మీ ఇంట్లో, మీ ఒంట్లో అక్రమాన్ని బయటకు వదిలేయండి, బయటికి పంపేయండి, బయటికి ఇచ్చేయండి. అక్రమం సొమ్ము ఏదైనా ఉంటే ధర్మకార్యం చేసేయండి వాటితో, ఆ డబ్బుతో. మీరు మీ సొంతానికి ఉపయోగించుకోమాకండి, ఎందుకంటే అది పిల్లలకి శాపమైపడుతుంది. మనం సంపాదించే అక్రమపు సొమ్ము పిల్లలకి శాపాలు అయిపడతాయి. ఎన్నో రేపు మీకు చెప్పాను నేను ఆల్రెడీ. మనం నీతిగా సంపాదించిందే మన పిల్లల పరం అవుద్ది, అంతే. అన్యాయపు సొమ్ము మనలో ఉంటే మనం నిజమైన క్రైస్తవులం కాదు. ప్రభుని వెంబడించిన మత్తయి లేచి కూర్చున్న స్థలంలోంచి లేచాడు. నువ్వు ఏ పాపలో అయితే కూర్చున్నావో ఆ పాపలోంచి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించును వాక్యం చెప్తుంది. అబ్రహాము లేచాడు, వెళ్ళాడు తన ఇంటిని, తన బంధువుల్ని విడిచిపెట్టేసి, బంధువుల్ని, తన తండ్రిని, ఇంటి వారిని, రక్త సంబంధులు విడిచిపెట్టాడండి అబ్రహాము. మత్తయి తన ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు. బర్తలోమై తన బట్టను పారవేశాడు, తన బట్టను విడిచిపెట్టాడు. సమరస్త్రీ కొండను విడిచిపెట్టింది. మరి ఈరోజు నువ్వేం విడిచిపెడుతున్నావు? నీ మనసును ఒకసారి, నీ హృదయంలో, నీ శరీరంలో ఉన్న శరీర కార్యం ఏంటో, శరీర క్రియ ఏంటో, తప్పేంటో, పాపమేంటో, అపరాధం ఏంటో నీ హృదయం నీకు చెప్తుంది కదా, దాన్ని విడిచిపెట్టే. దేవునికి నీకు అడ్డొచ్చే పాపం ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టే. దేవుని వెంబడించు, పూర్తిగా విడిచిపెట్టు, పూర్తిగా పరిపూర్ణంగా దేవుని వెంబడించు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు సుంకరి అయిన మత్తయి అనే శిష్యుని గురించి ఈరోజు మేము ధ్యానించడానికి, అతని ద్వారా మేము కొన్ని విషయాలు మా జీవితానికి అన్వయించుకుని మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవడానికి అనేక సంగతులు మీరు మాట్లాడారు, నాతో కూడా మీరు మాట్లాడారు ప్రభువా. అందుని బట్టి స్తోత్రాలు. అయ్యా, మత్తయి ఏ విధంగా తన జీవనోపాధిని విడిచిపెట్టి నిన్ను వెంబడించాడు, అలాగే ఈ లోకంలో ఉన్నటువంటి లాభకరమైన వాటిని మేము నష్టంగా ఎంచుకుని అయ్యా నిన్ను వెంబడించే వారికి ఉండటానికి సహాయించాడు. నిజం, ఈరోజు కూడా చాలా మంది రాలేదు ప్రభువా. వారి పనులను దృష్టిలో పెట్టుకుని వారి పనులకు ప్రాముఖ్యత ఇచ్చి దేవుని వెంబడించలేకపోతున్నారు. సిరికి ప్రాముఖ్యతనిచ్చి, ఇదిగో నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించున్నది అని వాక్యం చెప్తుంది. నిజమే, తమ ఇంటిని గురించిన ఆసక్తి ప్రభువా వారిలో ఉన్న వాక్యాన్ని భక్షించేస్తుంది. వాక్యం కనుమరిగైపోతుంది, వాక్యానికి లోబడలేకపోతున్నారు. ప్రభు, ఆత్మ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నాకున్న ఆత్మ బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాను, పరిపూర్ణంగా నిన్ను వెంబడించాలి ప్రభు. రెండు పడల మీద కాలేయకూడదు ప్రభు. కొంతకాలానికి మరలా పూర్తిగా లోకంలోకి వెళ్ళిపోతున్నారయ్యా. నీ సన్నిధికి వచ్చి నిన్ను విశ్వసించి స్వస్థత పొందుకుని, మేలు పొందుకుని మరలా లోకంలోకి తిరిగి వెళ్ళిపోతున్నారు ప్రభు. చాలా బాధ, చాలా వేదన కలుగుతుంది ఆయన. అయ్యా, బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకోండి, ఆత్మ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు విత్తబడిన వాక్యం ముళ్ళ పొదలో, రాతి నేలలో పడకుండా మంచి పంటను పడిన విత్తనముగా 30 60 100 ఫలం పొందడానికి సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్.